దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనమందరం కూడాను ఆసక్తికరమైనటువంటి అంచె దినముల్లో ఉన్నాం. అంచె దినం, లాస్ట్ డేస్, అంచె దినముల్లో, ఆఖరి దినముల్లో దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలను మనం అందరం చవి చూడాలని చెప్పేసి ముందుగానే తెలుసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడాను మరి అంతును చూసి ఆరంభాన్ని ప్రారంభించేటువంటి దేవుడు. దేవునికి ఎరుగనటువంటిది ఏది కూడా లేదు, దేవునికి తెలియనటువంటిది ఏది లేదు. దేవునికి అన్నీ తెలుసు, సమస్తమును తెలుసు. కాబట్టి ఆయన ప్రతి దానికి సమయాన్ని, వ్యవధిని ఇచ్చాడని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఆ వ్యవధి ఏంటనేటువంటిది ఈ అంచకాలపు వ్యవధి గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. మనకు అందరికీ సుపరిచితమైనటువంటి రీతిలో, మనము ధ్యానిస్తున్న రీతిలో అంత్య దినములు అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభులు వారు మృతిగలిచి లేచినటువంటి పునరుద్ధాన దినమున, మృతిగలిచి లేచినటువంటి దినమున అంత్య దినములు ఆరంభమైతే, పరిశుద్ధాత్మ దేవుడు 50వ దినమున యేసుక్రీస్తు ప్రభులు వారు మృతిగలిచి లేచినటువంటి 50వ దినమున పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు అంచె దినములు ప్రారంభమైనవి అంచె దినాల అంచులో మనం ఉన్నాం. అయితే ఈ అంచె దినాల్లో మనం ఉన్నామా? అసలు మన తరములోనే యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నాడా? అసలు ఇప్పుడు ఏమి జరుగుతుంది? ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనము నిశ్చయం కూడా రాకడకు సిద్ధముగా ఉన్నామా, లేదంటే ఎత్తబడే సంఘానికి సిద్ధముగా ఉన్నామా? అసలు ఏమి జరుగుతున్నటువంటిదంటే చాలా మందికి చాలా అగమ్య గోచరముగా ఉన్నటువంటి విషయం. కాబట్టి దీని గురించి మన మధ్యలో ఇదైనా దేవుడు మనం మాట్లాడాలని కోరుతుంటాడుగా. దేవుడు నా మహిమాత్మను ఒకటి తెలుసుకోవాలి. చాలా మంది ప్రవక్తలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి, తిరిగి ఆయన మన కొరకు చనిపోవడం గురించి, తిరిగి లెగడం గురించి, మళ్ళీ రెండవ రాకడ గురించి, దాని గురించినటువంటి వర్తమానాలన్నీ కూడాను ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రవచనాలు వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవచనాలు ఉన్నప్పటికి కూడాను మనం యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ప్రవచనాత్మకమైనది చాలా విశిష్టమైనటువంటిది దేవుడారా. కాబట్టి మీరు నిశ్చయం కూడాను యేసుక్రీస్తు ప్రభులు వారి మాటల్లోనే అంచె దినాలు అనేటువంటివి ఏవి అని మనం చూసుకుంటే కనుక, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనల గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడతా మత్తయి సువార్తలోని 24వ అధ్యాయం, మనందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయము. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలో మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాలయం నుంచి బయలుదేరి వెళ్ళి ఆయన ఒలివుల కొండ మీద ఒంటరిగా కూర్చున్నప్పుడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారితో మీరు ఒకవేళ ఏదైనా కూడా ఆయన దగ్గర నుంచి పర్సనల్ గా, ప్రత్యేకంగా ఆయన దగ్గర నుంచి వివరణలు కానీ, ప్రకటనలు కానీ, మర్మాలు కానీ తెలుసుకోవాలంటే కనుక మీరు ఒంటరిగా వెళ్ళండి. సమూహంతో, గుంపులో ఉన్నప్పుడు ఆయనతో వెళ్ళడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ మీకు మర్మాలన్నీ వివరించేస్తాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు జాగ్రత్తగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏకాంతంగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి, ఇగో నీ రాకడను యుగ సమాప్తికి సూచనలేవి అని చెప్పి మాతో చెప్పమని చెప్పి వాళ్ళతో అన్నారంట. అంటే యుగ సమాప్తి గురించి, తిరిగి రెండవ రాకడ గురించి ఆయన శిష్యులు వారిని అడుగుతా ఉన్నారు. అంటే యుగ సమాప్తి గురించి ముఖ్యం కూడా వారు అడిగినప్పుడు, ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానాన్ని మనం చూస్తాం కదా. ఒక ప్రశ్న వేస్తే కొంతమంది ప్రశ్న మీద ప్రశ్న వేసే ప్రబుద్ధులు ఉంటారు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రము ఏం చేస్తున్నారంటే ఆ ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని ఇచ్చుకుంటా వస్తా మొట్టమొదటిగా ఏమన్నాడంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైనా మాటను చూడండి, ఆయన ఉపవాసము నేర్పించేటప్పుడు ఎలాగున ఉపవాసం చేయకూడదో నేర్పించాడు. ఆయన ధర్మాన్ని, అంటే విత్తేటప్పుడు ఎలాగున విత్తకూడదో నేర్పించాడు. అలాగనే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎలాగున ప్రార్థన చేయకూడదో మొదటగా నేర్పించాడు. కాబట్టి ఈ దినాన కూడా ఆయన రాకడ గురించి, లేదంటే గనక యుగ సమాప్తి గురించి చెప్పేటప్పుడు అక్కడ మనము ముఖ్యంగా చాలా విషయాలు ఏదైతే మనము గమనించి, మనం ముఖ్యంగా ఎప్పుడు వస్తాడని చూస్తున్నాం, కానీ రాకడకు ముందు కొన్ని విషయాలు సంభవించబోతున్నాయి, విపత్కరమైనటువంటి విషయాలు. వాటి గురించి మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, యేసు వారితో ఎలాగని చెప్పానండి, ఏమన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని చెప్పేసి మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మోసపరచకుండా చూచుకోవాలి అని చెప్పి అంటుంటే కనుక, యేసుక్రీస్తు ప్రభులు వారు అలనాడు శిష్యులతో భూమి మీద
ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఉండి ఈ మాటను విన్నవించుకున్నారు. అటు తర్వాత మరి ఆయన మృతికలిచి లేచిన 50 దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎవరు పట్టించుకోవట్లేదు పరిశుద్ధాత్మ దేవుడిని గనుకనే మోసపరిచేటువంటి ఆత్మ ఈ భూమిలో ఉన్నది గనుక ఆ మోసపరిచే ఆత్మల చేత మరి అనేక మంది భ్రమలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 8వ వచనంలో చూసుకుంటే అక్కడ దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను జ్ఞానముల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలకను వారి మాటలు వినకుడి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మరి నిశ్చయంగా కూడాను ఆ కాలంలో అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కూడా అప్పుడు కూడా ఉండేవారు. అంతేకాకుండా కూడా మంత్రజ్ఞానము చేత మోసపోయేటువంటి వారు ఉన్నారు. చాలా మంది మరి కళ వచ్చేసింది, నాకు ఫలానా కళ పడింది, లేదంటే కనుక ప్రవచనాత్మక ఇది చెప్పిందని చెప్పింటే కనుక మీరు చాలా జాగ్రత్తగా వివేచించాలని చెప్పి దేవుని సందులో దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే కనుక అంచె దినాల్లో మనుషులందరి మీద ఆత్మ కొమ్మరించబడినప్పుడు దేవుడు సునాయాసంగా ఆ వరాలను ఇచ్చేస్తున్నాడు. మీరు వారి ఫలం బట్టి వారిని తెలుసుకుంటారని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మొలక మనం చూడాలి, ఆ విత్తనం మనం చూడాలి, ఆ రూట్ ని మనం చూడాలి, మన ఫ్రూట్ ను చూడాలి. కాబట్టి నిశ్చయం కూడా దేవుని సందులో మన రీతిగా మోసపోకుండా మనం చూసుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు వారు మార్కు సువార్త 13:5 కూడా అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి అని చెప్పి అంటున్నాడు. మనలో చాలా మంది మోసపోయామేమో, అనేక మంది చేత మోసపోయామేమో, అనేక మంది చేత దగా పడిపోయామో, అనేక మంది మనలను మోసగించారేమో. కానీ ఈ మోసాలు మీకు భౌతికమైనటువంటి మోసాలేమో కానీ ఆ భౌతికమైన మోసాల నుంచి మనం బయటకు రావచ్చేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి మోసము బహు ఘోరమైనటువంటి మోసం. ఆ మోసంలో పడకుండా మనం చూసుకోవాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులు అంటా ఉన్నాడు కదా, ఏదో ఆ కాలమందు మార్కు 13:22 అంటున్నాడు, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకే సూచక్రియలు మహత్కార్యమును ఆగపరచుదురు. అబ్బా చూడండి, ఎవరట? అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారు అనేక మంది అయినా ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఏర్పాటులో ఉన్న వారిని కూడా మోసపరిచేటువంటి భయంకరమైనటువంటి అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వారు ఏం చేస్తున్నారంట? సూచక క్రియలు, మహత్కార్యములు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారి సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మరి వీరందరూ కూడా సూచక్రియలు చేయగలరా అంటే తప్పకుండా చేయగలరు. మనకు చూడండి, ఇప్పుడు వస్తున్నటువంటి ఆ యొక్క తెగుళ్ళు, ఆ తెగుళ్ళ సమయంలో మోషే గారు ఐగుప్తు దేశంలోనికి మరి ఆయన తొలిగా తెచ్చినటువంటి తెగుళ్ళను మంత్రసానులు, మంత్రవాళ్ళు కూడా అదే తెగులు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి పామును మరి నిశ్చయంగా కూడా కర్రను పాముగా కింద పడేస్తే అయిపోతే వారి కర్రలకు పడేస్తే అవి కూడా పాములు అయిపోయింది. కానీ మోషే గారి యొక్క పాము మిగతా పాములను మింగేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నిశ్చయంగా ఇదైనా మనము దేవుని సందులో చూసుకుంటే కనుక మంత్రగాళ్ళకు కూడాను అటువంటి శక్తులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇంకేంటంటే మనకి వాళ్ళకి డిఫరెన్స్ అంటే కంటే ఇంకా ఈ దినాన మనం కేవలం క్రియలను బట్టి కాదు, ఆ యొక్క మహత్కారాన్ని బట్టి మాత్రమే కాదు, సూచికలను బట్టి మాత్రమే కాదు, మన ప్రభువు మన రక్షకుడు మన కార్యము చేసినా చేయకపోయినా మన ప్రభువు మన రక్షకుడే మన కాపురే కనుక ఆయన నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన ఆయన చేస్తున్నాడా అని చెప్పేసి నమ్మడం కాదు, చేయబోతున్నాడని చెప్పి నమ్మడం కాదు, చేసినా చేయకపోయినా యెహోవా ఇచ్చాను, యెహోవా చూచుకుని కనుక ఆయనకే మహిమ కలుగులాగా మనం చూసుకోవాలి. కాబట్టి సూచిక్రియల మీద, మహత్కార్యాల మీద మన విశ్వాసము ఏర్పడితే, దాని మీద మన పునాదులు ఏర్పడితే కనుక చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. అటువంటి సూచిక్రియలు చేసి ఎవరైనా మనని మోసపరిచేటువంటి వారు ఉన్నారేమో అని చెప్పి దేవునికి వాక్యములు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల సేవల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో మన 13వ వచనంలో చూసుకుంటే కనుక ఏదైనా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దొంగ అపోస్తులు మాత్రమే కాదు, పనివారు అంటే క్రీస్తు మరి అభిషిక్తులుగా, క్రీస్తు అపోస్తులుగా ఉండడం మాత్రమే కాదు, కొంతమంది పని చేసేవారు ఉంటారు కదా, వాళ్ళలో కూడా మోసపుచ్చేవారు ఉంటారు. అంటే విశ్వాసుల్లో కూడాను మోసపుచ్చేటువంటి వారు ఉంటారు. కేవలం అపోస్తులు, బోధకులు, ప్రవక్తులు మాత్రమే కాదు, పనివారు అని అంటే గనక మరి ఆ పనిలో మరి కలిగి ఉన్నటువంటి వారు దేవుని పనిలో ఉంటా, దేవుని నామాన్ని జపిస్తా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రము అని చెప్పి నోరు ఇప్పితే చాలు చాలా మరి మతపరమైనటువంటి మాటలు
మాట్లాడి మాత్రము, వారి క్రియలు మాత్రము భయంకరంగా ఉన్నటువంటి వారు ఉంటారు. వారితో మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలని చెప్పేసి మరి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 5:6 కూడా అంటున్నాడు కదా, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియలు వలన దేవుని కృత అవిధేయులందరి మీదకి వచ్చును అని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి మరి నిశ్చయం కూడాను మనం అందరం కూడా దేవుని నా మహిమార్థమే ఇది అంచె దినాలు ఉన్నా గనక ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితమే 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఎవరైనా టైప్ చేయండి అక్కడ. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం సెలవిస్తుందంటే, ప్రియులారా అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆత్మను నమ్మక అంటే మీరేమనుకుంటున్నారు? ఆత్మే కదా, మనుషులు నమ్మేయాలనుకుంటున్నారా? కాదు, మనము ఆత్మై ఉన్నాం. ఒక అద్దె కొంపలో, కంపు కొట్టేటువంటి అద్దె కొంపలో నివసిస్తున్న ఆ కొంప పేరు ఏంటంటే శరీరము. దాంట్లో ప్రాణం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆత్మ ఉంటే గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలా. దేవునికి స్తోత్రం. మనము ఒక తాటి మీద నిలబడితే, దేవుని ఆత్మ యొక్క సరి అయినటువంటి బోధ మీద నిలబడితే వేరే ఆత్మలన్నీ సరి అయినవా కాదా అని చెప్పి మనం పరీక్షించగలము, పరిశీలించగలము, పరిశోధించగలము. కాబట్టి ఒకవేళ మనమే నిలబడకుండా అల్లల్లాడుతుంటే కనుక ఏ పడితే ఆ బోధ, ఇటు పడితే అటు బోధల్లోకి వెళ్ళిపోతాం. ఈ యొక్క అంచె దినముల్లో దేవుని బిడ్డారా మనకి యూట్యూబ్లు తెలుసుకుంటున్నాయి, వాట్సాప్లు తెలుసుకుంటున్నాయి, ఫేస్బుక్లు లైవ్లు తెలుసుకుంటున్నాయి. ఏ బోధలు పడితే ఆ బోధలు వచ్చేస్తున్నాయి. చాలా జాగ్రత్త. ప్రతి బోధన మనం వినకూడదు. చాలా వినసొంపుగా ఉంది మాట, చాలా బాగుంది మాట, ఆ వినసొంపుగా ఉన్నటువంటి మాట వచ్చి 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 సడన్ గా ఒక మాట వేస్తాడు అంతే. మన విశ్వాసం కల్మషం అయిపోతా ఉంది, మన విశ్వాసం కలుషితం అయిపోతా ఉంది కదా. ఎప్పుడైతే మనము దేవుని మహిమార్థ భయాన్ని అనుమతిస్తామో మన విశ్వాసం కలుషితం అయిపోతుంది. ఎందుకంటే కొన్ని భయంకరమైనటువంటి మాటలు వారు చెప్తారు, దాంతో మన విశ్వాసం కలుషితం అయిపోతుంది. అంతవరకు కష్టపడి కట్టినటువంటి ఆ యొక్క విశ్వాసము మరి నీరుగారిపోయేటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎరుకనే గనక ముందే ఆయన సెలవిచ్చాడు. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తా అంచె దినాల గురించి మాట్లాడాడు. దేవుని బిడ్డారా చాలా జాగ్రత్త చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు విశిష్టమైనటువంటి మాటలు, అంచె దినాల్లో ఏం జరగబోతున్న సంభవించేటువంటి మాటలు. అంతేకాదు, మరియు మీరు యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారము గూర్చి విందురు, మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధము గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి విందురు అని చెప్పి అంటున్నారు. వినడం మాత్రమే కాదు, కనీసం యుద్ధాలు చాలా 2000 సంవత్సరాలకు జరిగింది. ప్రపంచ యుద్ధము అనేటువంటిది తొలిగా ఈ యొక్క 19వ శతాబ్దంలోనే జరిగితే, మరి రెండవ ప్రపంచ యుద్ధము కూడా 1945వ సంవత్సరం దగ్గరలోని మరి జరిగినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క శతాబ్దములోనే 2 ప్రపంచ యుద్ధాలు జరిగింది. ఈ యొక్క 21వ శతాబ్దం, 20వ శతాబ్దంలోకి వచ్చేసినటువంటి మనము మరి నిశ్చయం కూడాను దేవుని మహిమార్థం ఇంకా చాలా దేశాలు మరి లోపల యుద్ధాలు, అనేకమైన దేశాల మీదకి యుద్ధాలు, ఇవన్నీ గురించి వింటా ఉన్నాము. ఒక విధంగా మీకు తెలుసో తెలియదు కానీ దగ్గరగా కొన్ని దేశాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కొన్ని దేశాలు కొన్ని వేల మరి ఆ యొక్క యురేనియం రిజర్వ్స్ ని, అంటే అణుబాంబులని వాళ్ళందరూ కూడా నిల్వ చేసుకుంటా ఉన్నారు. మరి ఆ రష్యా గాని, అమెరికా గాని, ఇరాన్ గాని కొన్ని ప్రత్యేకమైనటువంటి దేశాలు ఏంటంటే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి కొన్ని దేశాలు వారికి అణు నిల్వల్ని ఎక్కువగా పెంచుకుంటా ఉన్నారు. ఏ సమయంలో ఎవరి మీదకి ఏ యుద్ధము వచ్చినా కూడా అదందరి మీదకి కూడా విస్ఫోటనం కలిగించేటువంటి భయంకరమైన స్థితిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. చాలా యుద్ధాలు జరిగిపోవాల్సింది. మనం మిడిల్ ఈస్ట్ లో చూసుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి గెలిచి లేచి జన్మించి మళ్ళీ తిరిగి రాబోతున్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని కేంద్రంగా చేసుకుని కేవలం ఇశ్రాయేల్ దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అరబీలు అందరూ కూడాను ఇశ్రాయేల్ దేశాన్ని సమూల నాశనం చేయాలని, ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, లేదంటే కనుక ఇశ్రాయేల్ దేశాన్ని మరి ఆ యొక్క మరి అనుసరిస్తున్నటువంటి లేదంటే సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ అందరి మీదకి యుద్ధాన్ని ప్రకటించి ఆల్మోస్ట్ యుద్ధం అయిపోతుంది అనేటువంటి స్థితిలోని ఇరాన్ మరి ఆ యొక్క మరి ఇస్రాయేల్ మీద యుద్ధము, ఫిలిస్తీన్లు మరి ఆ యొక్క ఇజ్రాయెల్ మీదకి యుద్ధం అనేకమైన సార్లు వచ్చి అది ప్రపంచ యుద్ధానికి సంభవిస్తుంది అనేటువంటి దగ్గర సంఘటనలో ఆ వార్తలు వస్తా ఉన్నప్పుడు దగ్గర సంఘటనలోని మొత్తం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని ఏకమే ఇజ్రాయెల్ మీదకి రావాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మరి కొంచెం అది సన్నగిలినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమాచారాన్ని విన్నాం
కాబట్టి చాలా జాగ్రత్త. మనము మిడిల్ ఈస్ట్ మీద ఫోకస్ చేయడం చాలా ప్రాముఖ్యం ఈ అంచె దినం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి రాబోతున్నాడు కనుక మరి అర్మగద్దోను అనేటువంటి ఒక యుద్ధము మరి అంచె దినముల్లో ఆఖరి దినముల్లో మరి జరగబోతుంది కనుక అర్మగద్దోను అనేటువంటిది మరి ఆ యొక్క స్థలము మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశం ఒక చిన్న ప్రాంతంగా వారు చూస్తా ఉన్నారు. కానీ మరి మీరు చాలా జాగ్రత్తగా పాత నిబంధన నుంచి నూతన నిబంధనకు వచ్చేసరికి కనుక అర్మగద్దోను అనేటువంటిది చాలా విశాలమైనటువంటి ప్రాంతము. అది మరి నిశ్చయంగా ఏదేను వనం వరకు కూడాను వ్యాపిస్తా ఉన్నటువంటి ప్రాంతము. ముఖ్యంగా యూఫ్రటీస్ టైగ్రిస్ రివర్స్ మధ్య భాగము కూడా అర్మగద్దోనులోనికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థితి ఉన్నటువంటి భాగము. కాబట్టి ఈ యుద్ధముల గురించినటువంటి సమాచారాలు మనం వింటున్నప్పుడు కూడాను అంతము వెంటనే రాదని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. దేవునికి స్తోత్రం. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యం లేచును. జనం మీదికి జనం అంటే ఆ దేశాల్లోనే ఆ యొక్క జనాలు లేచిపోతున్నారు. చూడండి, ఇక దేశంలో ఏం జరిగిందంటే మరి ఒక వ్యక్తి 20 ఆ యొక్క డాలర్లు తీసుకుని తప్పుడు ఆ యొక్క దొంగ నోటు తీసుకుని వెళ్ళి ఆ సిగరెట్ కొనుక్కోవడానికి వెళ్తే ఆ దొంగ నోటుని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి అతను కారులో కూర్చుంటే మరి ఆ యొక్క పోలీస్ అధికారులకి ఆ యొక్క కొట్టువారు మరి వారు ఫోన్ చేసేసరికి అధికారి వచ్చి అతని మెడ మీద కాలు పెట్టి అతన్ని అరెస్ట్ చేసేసరికి ఆ మెడ మీద కాలు ఉండేసరికి అతను చచ్చిపోయాడు కదా అని చెప్పి అతను నల్లాయన కదా చంపేస్తారని చెప్పేసి ఇప్పుడు ప్రపంచమంతటా కూడాను వర్ణ వివక్షతను గురించినటువంటి ఆ యొక్క భయంకరమైన నినాదాలు వస్తా రోడ్ల మీద బారులు తీరాడు. అసలే కరోనాతోకి మరి బాధలు పడుతూ అనేక మంది ఇంట్లో కప్పుకొని ఉంటే కనుక వేల మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క నినాదాలు చేస్తున్నారు, మీరు నల్లోని చంపేశారు అన్యాయంగా అని చెప్పేసి. ఒక్క వ్యక్తి మరణం ద్వారా ఈ యొక్క దేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో అనేక మంది ఆ యొక్క వివక్షత వర్ణ వివక్షతను గురించినటువంటి నినాదాలతో బయటకు వచ్చారు. దీనిమిట్లారా జనాల మీదకి జనాలను రేపుతా ఉన్నారు. చాలా సార్లు చాలా దేశాల్లో ఆ వర్ణ వివక్ష ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది ఆఫ్రికా దేశం అవునండి, ఆసియా దేశం అవునండి, మన దేశం అవునండి. చాలా మంది మతము కులము మరి ఆచారాలు పెట్టుకొని చాలా సార్లు ఏం చేస్తా ఉన్నారు అంటే కనుక ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే కనుక వారి కులాల వారికి మాత్రమే, వారి మతాల వారితో మాత్రమే వారు ఏకముగా ఉంటారు, బాగా క్లోజ్ గా ఉంటారు. మిగతా కులాల వారు మిగతా మతాల వారితో అస్సలు కలవరు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మనమందరం యేసు రక్తంతో కడగబడ్డాము, యేసు రక్తంతో జతకర్చబడ్డాము, మన తండ్రి అయినటువంటి దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము. మనకి పొయ్యి ఆరినా కూడా పొగ ఆరినటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో అనేక మంది ఉంటా ఉన్నారు. దేవులారా, మీరు ఏ కులం నుంచి వచ్చినా ఏ మతం నుంచి వచ్చినా మనం అందరం కూడా ఒకే రక్తాన్ని తాగుతున్నాం, యేసు రక్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం, అది యేసు శరీరం కనుక మనకి మీదట పాత రోత స్థితుల గురించి వాటి గురించి వివక్ష ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండకూడదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితులు అంటే కొంతమంది సంఘ కాపరులు కొంతమంది సేవకులు కూడాను వారి మతాల వారిని వారి కులాల వారిని వారి దగ్గర చేర్చుకుంటా మన కులము మన ప్రాంతము మనవారు అని చెప్పేసి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి బోధలు తీసుకుని వస్తా ఆ వివక్షను సంఘాలనే లేపుతున్నారు. అది సంఘమా లేదంటే వర్ణ వివక్షను లేపేటువంటి ఆ యొక్క కార్యాలయమా అర్థం కావట్లేదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ప్రపంచం అంతటా ఇదంతా కూడాను దిక్కుమాలినటువంటి మనకి ఇండియా దేశంలోనే జరుగుతుందా అని అంటే కనుక కాదు. ఆఫ్రికా ఖండములో కూడా చూసాను తిన్నారు. వర్ణ వివక్షత భయంకరంగా ఉంది. తెగలవారు మరి ట్రైబ్స్ వారు ఒకరికంటే ఒకరు పడరు. అనేకమైన సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి వారు చంపుకుంటా ఉన్నారు. భయంకరమైనటువంటి ఎందుకొరకు ఆ కులాల గురించి మతాల గురించి వివక్ష కలుగున్నారో తెలియదు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు కదా, ఇది అంచె దినాల్లో అత్యధికమైపోతుంది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తారని చెప్పేసి. ఎందుకంటే ఎవరైతే కులాల గురించి గాని మతాల గురించి గాని జాతిని గురించి గాని వర్ణ వివక్షత గురించి గాని ఎవరైనా కూడా ఆలోచించి వారి కోసం మీరు అట్టి రీతిగా మీరు సాఫ్ట్ కార్నర్ కలిగి ఉండి వారిని బలపరుస్తున్నారు. మీరందరూ అంత్యక్రీస్తుకు సంబంధించిన వారు. ఈ మాట మిమ్మల్ని గాయపరిచినా కూడా దేవుని సేవకునిగా దేవుని నా మహిమార్థమే ఐ వాంట్ టు బి వెరీ స్ట్రైట్ ఇన్ దిస్ వర్డ్. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్షించడు. మీకు తప్పకుండా శిక్ష వస్తుంది. మీరు ఎంతమందిని వర్ణ వివక్షతో చూశారో వారందరికీ అంచె దినాల్లో మీరు పరలోకాన్ని కూడా రాజ్యాన్ని కూడా అనుమతించడు. దేవుడు మిమ్మల్ని నరక ప్రాంతులు చేసేస్తాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు వర్ణ వివక్ష చేత మీరు అనేక మందిని మోసపరిచారు, అనేక మందిని తక్కువగా చూశారు కనుక ఈ అంచె దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయాన తన నోటి నుంచి చెప్పినటువంటి మాట
జనం మీదకి జనం లేపేటువంటి భయంకరమైన ఉగ్రతను తీసుకొచ్చారు కనుక అలాంటి వారికి అటువంటి ఘోరమైనటువంటి శిక్షను దేవుడు తీసుకుని వస్తాడు. రాజ్యం మీదకి రాజ్యం లేకడం మనము చూసాము. అనేకమైన దినాల్లో మనకి మరి ఆ యొక్క రాజ్యాలు వేరైపోవడము, మన యొక్క మిడిల్ ఈస్ట్ లో నుండి అనేకమైన దేశాల నుండి కలిసిపోయినటువంటి రాజ్యాలు కూడా వేరైపోతా ఉన్నాయి కదా. మరి యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసినటువంటి దేశాలు కూడా అయ్య బాబు ఎందుకండి బాబు ఈ యొక్క మరి నిశ్చయం కూడా ఇన్ని దేశాలు మేము కలిపాము, మేము వేరైపోతాము అనేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోతా ఉన్నారు కనుక నిశ్చయం కూడా దేవుని సంతులో దేవుని నా మహిమాత్మే అటువంటి లాస్ట్ దేశంలోకి మనం వచ్చేస్తాము. కాబట్టి దేవుని బిడ్డలు అంతేకాదు అంటున్నారు కదా, అక్కడక్కడ కరువులను భూకంపులు కలిగిన ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇది వేదనలకు ప్రారంభము. చాలా జాగ్రత్తగా చూసుకుని రాత్రికాల సమయంలో నిన్నటి దినాన్ని నేను సిద్ధపడతా ఉంటే దేవుని నా మహిమాత్మ ప్రార్థన పూర్వకంగా దినమంతా గడుపుకుంటా ఉంటే మరి భూమంతా కలిపి ప్రభా ఇంత అంచు దినాల్లో మరి ఏంటి సూచికలు జరిగిస్తున్నావు కదా, సూచికలు దేని గురించి మాట్లాడని ప్రార్థిస్తుంటే భూమి కదిలిపోయింది. ఇదేంటి భూమి కదిలిపోయింది, ఇదంతా కూడా దేవుడు నన్ను కదిపేస్తున్నాడు కుదిపేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడ భూకంపం వచ్చింది. దేవునికి స్తోత్రం. నన్నేనా కదిపాడేమో, నా గృహాన్ని అయినా కదిపాడేమో దేవుడు సూచికలు అనుకుంటే కనుక తర్వాత చూసుకునేటువంటి రెక్టార్ స్క్రీన్ లోకి ఇక్కడ అంతా భూకంపం వచ్చిందని చెప్పి సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సురక్షితంగా కాచి కాపాడినందుకు దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు తన భూకంపం అనేటువంటి 19వ శతాబ్దం వరకు కొన్ని వందల సార్లు మాత్రమే భూమి ప్రకంపించిన కూడాను 19వ శతాబ్దం నుంచి చూసుకుంటే కొన్ని వేల సార్లు, దగ్గరగా 50,000 సార్లు భూమి ప్రకంపించినట్టుగా చూస్తున్నాను. ఇక్కడ నేను వచ్చినటువంటి ఈ ప్రాంతాల్లో దగ్గరగా ప్రతి వారము దగ్గరగా ప్రతి మాసములో నేను భూకంపాన్ని చూశాను. దేవునికి స్తోత్రం. భూకంపములు అనేకముగా అయిపోతున్నాయి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి భూకంపాలు, భయంకరమైన భూకంపాలు రాబోతున్నది. మనుషులను వేరు చేసేటువంటి ప్రచండమైనటువంటి భూకంపాలు రాబోతున్నాయని చెప్పి దేవునికి వాక్యం ద్వారా సెలవిస్తా ఉంది. మనమందరం యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిచ్చినటువంటి ఈ మాటనే మనం చూసుకుంటా ఉన్నాము. కానీ మనము ఇంకా కూడాను పాత నిబంధన గ్రంథంలోనికి మరి ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్లోనికి మనం వెళ్తే గనక మరి జకరియా గ్రంథంలో మనం చూసుకుంటే గనక జకరియా ప్రవక్త దీని గురించి 14వ అధ్యాయంలో ప్రవచించాడు. జకరియా గ్రంథంలోని 14వ అధ్యాయంలో మనం చూసుకుంటే గనక అక్కడ ప్రవచనాత్మకంగా 4వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడాను అదే మాటను సెలవిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుళ్ళ. కాబట్టి ఈ భూకంపములు అనేటువంటివి కేవలము మరి నిశ్చయం కూడాను దేవుని నా మహిమాత్మ ఈ అంచె దినాల్లో రావడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మరి అది జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి భూకంపం గురించి ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. ఏం దినం అది? యెహోవా దినము వచ్చుచున్నది. జకరియా గ్రంథము 14వ అధ్యాయము టైప్ చేయండి, 1వ వచనం నుంచి అక్కడ వాక్యము సెలవిస్తా ఉంది కదా, మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతేకాకుండా ఇంకా ఎలాగనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు అన్ని జనులందరూ సమకూర్చబోచున్నారు. అంటే ఆ యొక్క యెరూషలేము అంటే ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడం కొరకు సమకూర్చబోతున్నారని చెప్పి జకరియా కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మొదటి రాకడ గురించి కాదు, ఆయన 2వ రాకడ గురించి కూడాను ఆయన సెలవిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే యెహోవా బయలుదేరుతాను యుద్ధ కాలంలో యుద్ధం రీతిగా చేయ అనుజనులతో యుద్ధం చేయను. ఆదిమున 4వ వచనం చూడండి. ఆదిమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా. యెరూషలేము మీద తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒలీవల కొండ నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకమునకు ఆరోహణం అయ్యాడు. ఏ కొండ మీద, ఏ స్పాట్ లో, ఏ బండ నుంచి ఆరోహణం అయ్యాడో ఆ బండ, ఆ కొండ ఎప్పుడు దాకా అక్కడే చాలా విశిష్టంగా ఉంది. చాలా మంది యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోహణమైనటువంటి ఆ బండను కొలుస్తా ఉంటారు. మన బండను కొలవడానికి వీల్లేదు, కొండను కొలవడానికి వీల్లేదు. మన రాతి అయినటువంటి, మన బండ అయినటువంటి, క్రీస్తు అయినటువంటి బండ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని మాత్రమే మనం కొలవాలా. కాబట్టి ఆ యొక్క బండ మీద, ఏ బండ నుంచి నేను పరలోకమునకు ఆరోహణమయ్యానో అదే స్పాట్ లో, అదే కొండ మీద ఉన్నటువంటి బండ మీదకి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు నొక్కి వక్కానించారు. దాని గురించి జకరియా ప్రవక్త ఆయన్ని చూడక మునిపే, కొన్ని వేల సంవత్సరాలకు మునిపే అక్కడ ఏమి సెలవిస్తా ఉన్నాడంటే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పున ఉన్నటువంటి ఒలీవ కొండ మీద ఆయన పాదం నుంచిగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తూర్పు తట్టునకును పడమటి తట్టునకు ఒలీవ నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు
ఆ యొక్క పాదము మోపిన వెంటనే, దేవుని యొక్క నామ మహిమార్థం ఆయన పాదము మోపిన తోడని ఏమవుతుందంటే కనుక అక్కడ కొండ బద్దలైపోతుంది. అంటే భూకంపం వచ్చేటువంటి కొండలాగా మరి వస్తా ఉందని చెప్పేసి దేవునికి వాక్యములు మనం చూస్తా ఉన్నాం. దేవుని ద్వారా మరి నిశ్చయం కూడా నూతన యెరూషలేమునకు వైశాల్యం ఉంది 10 మైళ్ళు దూరం నుంచి. మరి ఆ యొక్క వైశాల్యము కలిగినటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము కూడాను యేసుక్రీస్తు ప్రభువు వారు పర్మనెంట్ గా మనం పరిపాలించేటువంటి ప్రత్యేకమైన స్వాస్థ్యము ఆయన రెండోసారి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మరి నిశ్చయం కూడాను ఆ కొండల మధ్య లోయలో అజీయ వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు అని చెప్పేసి దేవునికి వాక్యం ద్వారా రెండో రాకడ గురించినటువంటి ఆ యొక్క సూచన ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ రాకడ కన్నా ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎత్తబడేటువంటి సంఘములో మనందరినీ కూడాను తీసుకెళ్లబోతున్నారని చెప్పి దేవునికి వాక్యంలో మనం చూసుకుంటా ఉన్నాం. దేవుడారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా ఆయన రాకడకు మునుపు జరిగేటువంటి విషయాలను మనం తెలిస్తే ఆ తర్వాత ఎత్తబడే సంఘం గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే గనక ఆ యొక్క మరి అక్కడక్కడ కరువులు భూకంపాలు అయిపోయిన తర్వాత అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. చాలా మంది చంపబడ్డారు, ఓచకొత్త కోయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు అందరూ, ఒక్క యోహాను తప్ప అందరూ కూడాను మరి ఆయన చంపబడ్డారు. యోహాను గారు 86వ సంవత్సరంలో పద్మాసు అనేటువంటి ద్వీపములో ఆయన పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రకటన గ్రంథాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆయన ఒక్కడే మరి సుఖనిద్రను నిద్రించినట్టుగా మనం చూస్తున్నాము. కానీ మరి నిశ్చయంగా మిగతా వారందరూ కూడాను, ఆఖరికి మన ఇండియా దేశానికి వచ్చినటువంటి తోమా గారు కూడాను ఆయన శూలము చేత పడవబడి మౌంట్ థామస్ ఆ యొక్క కొండ మరి చెన్నై పట్టణంలో ఉన్నది, ఆ కొండ మీద ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ హతసాక్షులైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి నిశ్చయం కూడాను మరి అంతేకాదు, వారు అనేక మంది మహాసభలకు అప్పచెప్తారంట, సమాజ మంది కొరడాలతో కొట్టిస్తారు. ఇవన్నీ సంఘటనలు భయంకరంగా జరిగినాయి, తలకాయలు తీసేశారు, ఓచుకోతలు జరిగిపోయినాయి. మరి నిశ్చయంగా ప్రత్యక్షంగా నేను అనేకమైనటువంటి పర్యటించినటువంటి దేశాల్లో ఆ శ్రమలు, వేదనలు, బాంబుల చేత సంఘాలని పేల్చేశారు, సభలను కాల్చేశారు, ఆ యొక్క ఉగ్రవాదులు అనేకమైనటువంటి రీతులుగా చంపేశారు. అంతేకాకుండా కూడాను ఆయన నామం బట్టి అనేక మందికి సకల జనులు కూడా ద్వేషించబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్తే చాలా సార్లు చాలా కంపెనీస్ లో, చాలా స్థలాల్లో, చాలా పనిచేసే ప్రదేశాలు చాలా చీప్ గా చూసేటువంటి అవకాశం ఉన్నాయి. మరి ప్రభు గురించినటువంటి సాక్ష్యం చెప్పినా, మన పనిచేసే స్థలాల్లో కానీ ఎవరైనా కానీ ప్రభు గురించినటువంటి మాట చెప్పినా కూడాను చాలా మరి భయంకరమైనటువంటి రీతిగా దేశించేవారు, దూషించేవారు, అనరాని అనే మాటలు అనేవారు కూడాను చాలా మంది ఉంటారని చెప్పి మనం చూసుకుంటా ఉన్నాం. మన జీవితంలో సంభవించినట్టుగా మనం చూస్తున్నాం. అనేకులు అభ్యంతరపడి ఒకరినప్పుడు అప్పించి ఒకరినొకడు ద్వేషించేస్తారట. ద్వేషం పెరిగిపోతుంది దీనివల్ల. ఈ కంచి దినాలు ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషము పెరిగిపోతుంది. ఒకరినొకరు ద్వేషించడం, ఒకరినొకరు అంటరాని మాట్లాడడం. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చదివినా చదవకపోయినా ఒకటి మాత్రం తెలుసుకోండి, 2 మాటలను దేవుడు నొక్కి వక్కానించాడు. ఒకటేంటండి, యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రి అయినటువంటి దేవుని, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుణ్ణి మనము పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణమేమితో ప్రేమించాలి. అది ఆయన ప్రేమించాలి. ఆయన పోలికలో పుట్టిన మనుషుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. చూచుచున్నటువంటి మనుషున్నే మనం ప్రేమించకపోతే చూడండి దేవుడు నువ్వేం ప్రేమిస్తావు అని ప్రభు వాక్యాన్ని సెలవిస్తుంది కనుక ప్రేమలు చల్లారిపోతున్నాయి. మరి వివక్ష చేత కొంత వర్గాల వారికి మాత్రమే, కొంత సర్కిల్ని ఏర్పరిచి మాత్రమే వారిని మాత్రమే మనం ఆప్యాయంగా చూడడం, వారిని మాత్రమే ప్రేమగా చూడడం, మిగతా వారిని అందరూ కూడా వివక్షతతో చూడడం అనేటువంటిది భయంకరమైన దినంలో ఆ ప్రేమ చల్లారిపోతుందని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు మరి మత్తయి సువార్త 10:20 ఏం సెలవిస్తుందంటే, సహోదరుడు సహోదరునికి, తండ్రి కుమారునికి మరణమునకు అప్పగించదరట, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేస్తారట. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సహోదరులు సహోదరుల్ని, తండ్రి కుమారుణ్ణి, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపించేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నట్టుగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఆ మత్తయి సువార్త 10:35 ఏం సెలవిస్తుందంటే, ఒక మనుష్యునికి, వాని తండ్రికిని, వాని కుమార్తెకును, ఆమె తల్లికిని, ఆమె కోడకును, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చునని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు. ఎందుకంటే కనుక మీరు వారిని అందరినీ ద్వేషించి నన్ను మాత్రమే ప్రేమిస్తేనే తప్ప మీరు నా రాజ్యానికి వారసులు కాదన్నారు. అంటే మనం వారిని దూషించాలని అంటే కనుక వారితో కయ్యానికి కాలు తీయాలని చెప్పి దేవుడు కోరుకోవట్లేదు. కానీ మరి నిశ్చయం కూడా మనము దేవుని మహిమార్థమే దేవుని మీద ప్రాధాన్యత ఉంచాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మనము నిలువ సిలువ అయినటువంటి దేవునితో సరైన సంబంధం ఉంటే అడ్డముగా ఉన్నటువంటి సిలువలో అనుబంధాలన్నీ కూడా సరిగా
ఒకటిగా ఉంటాయి. నిలువుగా మన అనుబంధం సరిలేకపోతే మిగతా అనుబంధాలన్నీ కూడాను తెగిపోతా ఉంటాయి. కాబట్టి నిశ్చయంగా నిలువుగా దేవునితో నిలవాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు గనక మరి నిశ్చయం కూడాను చాలా సార్లు మన సొంత వారే, మనము ఇంట్లో మనం ఎవరికైనా మన వాక్యం చెప్పాలనుకోండి, ఏమి సెలవిస్తుంది? మత్తయి సువార్త 13:57 ఏం సెలవిస్తుందంటే, యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని వారితో చెప్పను. తన దేశంలోనూ తన ఇంటను ఘనహీనుడు కాడని ఎక్కడ కూడా మిగతా ఎక్కడైనా కూడా బాగానే ఉంటాడు, కానీ తన దేశంలో తన ఇంటి వారి మధ్యలో మాత్రం ఘనహీనుడట. కాబట్టి నేను ప్రయాణం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో దేవుడు అత్యున్నతమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఒక్క మరి ప్రార్థన చేత అనేకమైన విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలని దేవుడు జరిగించాడు. కానీ మన దేశంలోనికి, మన దేశస్తుల మధ్యలో, మన సంఘముల మధ్యలో, మన సహవాసం మధ్యలో, మన వారి మధ్యలో కార్యం జరిగించడం కొరకు ఎందుకు కార్యాలు జరిగించట్లేదు? నేనేనా స్వస్థపరిచేవాడినా? నేనేనా అద్భుతాలు చేసేవాడినా? అద్భుతాలు చేసేవాడు ఆయనే. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. అవును, ఆయన ఆ యొక్క వరాన్ని ఇస్తాడు, స్వస్థపరిచే వరాన్ని, అద్భుతాలు చేసే శక్తిని ఇస్తాడు. కానీ మీరు నమ్మకపోతే ఆ కార్యాలు జరగవు. కనుక నిశ్చయంగా ప్రవక్త తన దేశంలో తన ఇంటి వారి మధ్య హితుడు కాదని చెప్పేసి, లేదంటే కనుక ఘనపరచబడ్డని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. చాలా మంది ఇదే మరి జరుగుతోంది. మనలోనే అప్పుడప్పుడే లేచినటువంటి సహోదరిని, అప్పుడప్పుడే బలపడినటువంటి సహోదరి కానీ సహోదరుడు కానీ కొన్ని మాటలు చెప్తే, ఈమెకే సాధ్యములే, ఈమె చెప్పేది పెద్దదా అని చెప్పేసి పట్టించుకునేటువంటి వారు ఉన్నారు. కానీ నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా చేయువాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన మీరు దేవుని సన్నిధిలో తెలుసుకోవాల్సిందంటే, అంచె దినముల్లో ఇటువంటి రీతిగా మన సొంత వారి మధ్యలోనే అనేకమైనటువంటి వేదనలు, బాధలు, శోధనలు కలిగిపోయినప్పటికి కూడాను మరి నిశ్చయం కూడా దేవుని నా మహిమార్థమే దేవుని సన్నిధిలో దేవుడు మనందరినీ కూడాను ప్రత్యేకపరచు వాడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన సన్నిహిత స్నేహితుడిగా ఉన్నాడు గనక మరి సొంత వారి మధ్యలో ఇటువంటి జరుగుతుంటాయని అన్నాడు. అంతేకాదు, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేస్తారంట. చాలా మంది ప్రవక్త అని చెప్పి పేరు పెట్టుకుంటారు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. వారు ప్రవక్తలైతే, దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్తలైతే చాలా సంతోషం. దేని బిడ్డారా, ప్రాఫెట్ అని చెప్పి పిలువబడడం కోసం 2-3 ప్రవచనాలు చెప్తే, 2-3 కళలకు దర్శనం చెప్తే ప్రవక్త అయిపోతాం కదా. దెర్ ఇస్ ఎ ఆఫీస్ ఆఫ్ ప్రాఫెట్. దేర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫెట్ అని అంటే ఆ యొక్క ప్రవక్తకు ఒక కార్యాలయం ఉంది. అది ఒక మరి కేవలము 4 ప్రవచనాలు చెప్తే ప్రవక్త అయిపోవడం కాదు. అది కేవలం ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ పొజిషన్, ఇట్స్ ఎ ప్యాషన్. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా అంగీకరించాలి. దేవుని యొక్క ప్రవక్త అనేటువంటి పిలుపును మనకి ఇస్తే గనక దాన్ని తప్పకుండా స్వీకరించడంలో తప్పు లేదు. కానీ మరి నిశ్చయం కూడా 4 ప్రవచనాలు చెప్పేసరికి ప్రవక్తలు అయిపోవడము తప్పు. దేవుని బిడ్డలారా, నిశ్చయం కూడాను ప్రవక్తలు అనేటువంటి వారు పేరు పెట్టుకుని వచ్చి చాలా రీతిగా వారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలుగా ఉంటున్నారని చెప్పి దేవుని వాక్యంలో చూసుకుంటున్నాము. వారి క్రియను బట్టి వారు తెలుసుకుంటానంటున్నాడు. మత్తయి సువార్త 7:15 అంటున్నాడు కదా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చెవులు వేసుకుని వెతుకు వత్తురు గాని లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. చాలా మంది మేము ప్రవక్తలము, ప్రవక్తనీలము అని చెప్పి వచ్చి వారు గొర్రె చర్మం వేసుకుంటారంట. వేసుకుని వారు ఏమంటాట, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తనులు, వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు అని చెప్పి నేను వాక్యం సెలవుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ అంచె దినాల్లో ఇవి అధికము కాబోతున్నాను. నేను మీ గురించి ప్రవక్తను చెప్తున్నాను, దేవుడు మీ గురించి ఇలా చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఇది చూపిస్తున్నాడు, దేవుడు నాకు అలా చెప్తున్నాడు అని చెప్పి ఎవరైనా అంటే కనుక నిశ్చయంగా అలాగంటే దేవుడు నాకు కూడా చెప్పాడండి, అంజీ థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ ప్రే అబౌట్ ఇట్ అని చెప్పేసి సున్నితముగా మాట్లాడి వారి నుంచి వైదొలగడం శుభము. కాబట్టి నిశ్చయం కూడా దేవుని నా మహిమాదుని అంచె దినాల అబద్ధ ప్రవక్త గురించి మరి ఎలాగంటున్నారంటే, నా పేరట వస్తారంట. 24:5 ఏమంటున్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి వారిని పలువురిని మోసపరిచేస్తారంట. కాబట్టి ఆయన పేరట వచ్చి మోసపరిచే వారు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకి సూచికలు మహత్కారాన్ని కనబరుస్తారని చెప్పి మత్తయి సువార్త 24:24 మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సూచికలు మహత్కారాలు కూడా చేసి వారు ఏం చేస్తారంటే, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు అనేక మందిని వంకర మాటల చేత మనుషుల్లోని తీసుకుని వచ్చి అనేక మందిని మోసపరుచున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి నిశ్చయంగా వారిని ఆ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది. 1 తిమోతి పత్రిక 4:1 ఏమంటున్నాడంటే, అయితే కడవరి దినంలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును అని చెప్పేసి, అంటే దేవుని సన్నిధిలో అంచె దినంలో ఏమవుతుందంటే అబద్ధీకుల వేషధారణ, వేష ధరించి మోసపరచు
దురాత్మలను దయ్యముల బోధమును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూసుకుంటే, ఆ 3వ వచనం ఏం సెలవిస్తుందంటే, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఈ జనాంగము ఎవరు అని అంటే కనుక వారికి క్రీస్తు తెలుసు, ప్రభు తెలుసు, రక్షణ తెలుసు, అన్ని తెలుసు. కానీ వారు ఏం చేస్తారు తెలుసా? వారు వాత వేయబడిన జనాంగం. వారు ఎప్పుడు కూడాను వారి జీవితంలో భ్రష్టత్వమును మాత్రమే చేస్తారు. వారు నోటితో మాత్రం ప్రభు మాట సెలవిస్తారు, వారి మాటల్లో మాత్రం ప్రభు కనబడతాడు, కానీ వారి క్రియల్లో మాత్రము భ్రష్టత్వం ఉంటుంది. వారు ఏం చేస్తారంట? వివాహాన్ని నిషేధించేసి సత్య సంబంధమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్నట నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినివేయట మానవాలని చెప్పుకుందరట. కొన్ని తెగలవారు, కొన్ని సంఘాల వారు ఈ యొక్క దేశాలు, అనేకమైన దేశాలు ఉన్నారు, వారు చాలా ప్రచండముగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వారు ఏంటంటే కొన్నిటిని నిషేధించేస్తారు. మరి మీకు తెలుసో తెలీదో కానీ ఈ యొక్క లాటర్ డే సెయింట్స్ అనేటువంటి మర్మోన్ అనేటువంటి సంఘం వారు చాలా అనేకమైన దేశాల్లోనికి వెళ్ళి వాళ్ళు బైబిల్ వేరు, కంప్లీట్ మర్మోన్ బుక్ అని ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడాను అబద్ధ బోధకుల కోవలుడికి వస్తారు. వారు కొన్ని నిషేధించేస్తారు, కొన్ని ఇలా చేయాలి అలా చేయకూడదు ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక వివాహం నిషేధించేసి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా కూడాను మరి వివాహ సంబంధంలో ఉండొచ్చినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క బోధలు వస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటాం. ఫ్యామిలీస్ అనేటువంటి ఒక తెగవారు మరి నన్ను ఆ యొక్క నా ప్రయాణాలు కలుసుకుని వారు అంటా ఉన్నారు కదా, వారి పిల్లలు చూసేసరికి రకరకాలుగా ఉన్నారు. ఇదేంటి ఇన్ని రకాలుగా ఉన్నారు? ఆయనేమో తెల్ల అయినా, వాళ్ళ ఆవిడేమో నల్ల ఆమె కనిపిస్తుంది. ఈ పిల్లలేంటి రకరకాలుగా ఉన్నారు ఇన్ని దేశాల వల్ల అంటే కనుక మేము ఎవరితోనైనా కూడాను ఎక్కడైనా ఏ విధంగా కూడా పండుకోవచ్చు, మేము ఎలాగైనా వివాహ సంబంధం కలిగి ఉండొచ్చు, ఎందుకంటే మేము వివాహాన్ని నమ్మము అని చెప్పేసి భయంకరమైన మాట అంటా ఉన్నారు. వారి పిల్లలు చూసేసరికి రకరకాల దేశాల్లో ఉన్నారు. వారు ఏ దేశాలకు వెళ్తే ఆ దేశాలు అలా రీతిగా భయంకరమైనటువంటి బోధలు వస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అసత్యమైనటువంటి వాటిని మరి వారు బోధించి అటు రీతిగా అలాంటి బోధలు చాలా మందికి ఇష్టమైపోతాయి. ఎందుకంటే వారు ఆ యొక్క లస్ట్ ని, వారి యొక్క కామ ప్రేరేపణను వారు ప్రేరేపించేటువంటి ఆ యొక్క ప్రేరేపణ ద్వారా వారు పట్టుతో వారి ద్రోవలు మళ్ళేటువంటి వారుగా ఉంటా ఉన్నారు కనుక మరి నిశ్చయం కూడాను దేవుని అటు వారికి మనం దూరంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు ఇటువంటి అబద్ధ బోధకుల గురించి మరి నిశ్చయం కూడాను ఆ యొక్క అబద్ధ క్రీస్తుల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవునికి వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు కదా, అక్రమం విస్తరించే చేత అనేకులైనటువంటి ప్రేమ చల్లారిపోతుంది. క్రమము దేవుని యొక్క చిత్తము, అక్రమము దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. ఒక క్రమబద్ధీకరించేటువంటి రీతిలో దేవుడు మనకి ప్రేమను నెలకొల్పాలని చెప్పి ప్రేమ పర్వాన్ని దేవుడు నిర్దేశిస్తే మరి అనేకమైనటువంటి వారు అక్రమముగా మరి వారు చేస్తున్నట్టు చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం చూస్తాం కదా, మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుచున్నాయి? మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. కాబట్టి ఆ భోగేచ్ఛల యందు ఆసక్తి కలిగిన వారు ప్రేమ చల్లారిపోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. అంతేకాకుండా కూడాను చాలా మంది ధనం మీద ఆశ పెట్టుకుని ప్రేమను విస్మరించినట్టుగా మనం చూస్తున్నాము. అందుకోసం కూడాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి సంఘం మీద ఒక నేరాన్ని మోపుతున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది అంటున్నాడు. కాబట్టి ఆ మొదటి ప్రేమతో మనం తిరిగి దేవుని సందుకు వచ్చేటువంటి అంచె దినాలు ఉన్నాం. ఒకవేళ కనుక మీరు దేవుని సందులోకి వచ్చిన తర్వాత ఆ తొలి ప్రేమను విస్మరించేస్తారేమో. మొదట్లో మీరు దేవుని ఎట్టి ఆరాధించేవారో, సేవించేవారో, స్తుతించేవారో, మరి కొనియాడేవారో, అటుగా మీరు కొనియాడట్లేదేమో. ఇప్పుడే దేవుడు సెలవిస్తున్నాడు, మీరు మొదటి ప్రేమకి తిరిగి రమ్మని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక మరి నిశ్చయం కూడా దేవుని సందులో మనం అందరం కూడాను అట్టి మరి ప్రేమలోనికి రావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుడు తుప్పని ఉమ్మేసేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము అక్కడ రాయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 3:15. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నులివెచ్చగానైనను, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, లేదంటే నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను తుప్పని, నీవు వెచ్చగానైనా ఎలాగైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్న నోటను ఉమ్మిని ఉద్దేశించున్నా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయన ఉమ్మేసేస్తాడు. కాబట్టి నులివెచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కనుక ప్రేమ చల్లారకూడదు. ప్రేమ చల్లారితే
ఉమ్మివేసి మిమ్మల్ని తుప్పని చెప్పి మిమ్మల్ని తొప్పరగా తీసేటువంటి భయంకరమైనటువంటి దినముల్లో మనం ఉన్నాము గనక చాలా జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా కూడాను అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. చాలా మందికి ఒక కార్యము జరగకపోయేసరికి ఏం దేవుడు అని చెప్పేసి విసుగు. కొంతమంది ఏదైనా అనరాని మాట అనుకుని దేవుని పని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వ్యతిరేకతలు వస్తాయి. అందులో మీలో అభిషేకం అధికమైనప్పుడు మీరు ఆ యొక్క అపవాది మీ మీదకి అటాక్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. whenever you are anointed you may run into opposition. కాబట్టి అటువంటి రీతిగా ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోలేక అమ్మో అటాక్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనము ద్వేషించడం మొదలుపెట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టే మొదలుపెట్టి చాలాసార్లు ఈ విశ్వాసము ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా మీకు? ఆ సమస్యలన్నీ కూడాను ఆ బాధలన్నీ కూడా మీకు వ్యతిరేకం కాదు, మీ విశ్వాసానికి వ్యతిరేకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీరు విశ్వాసంలో ఎప్పుడైతే బలపడిపోతారో స్థిరపడిపోతారో ఆ యొక్క సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇద్దరు ఇప్పుడే ఏ సమస్య ఏ వేదన మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేస్తుందో దానివల్ల దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకుని ఉన్నారో ఆ సమస్య నుంచి విడుదల కలిగిపోదును గాక, ఆ వ్యాధి నుంచి విడుదల కలిగిపోదును గాక, ఆ బాధ నుంచి విడుదల కలిగిపోతుంది గాక. ఏదైతే దేవుడు ఆశిస్తా ఉన్నారో అది కలగపోవడం వల్ల దేవుడి నుంచి దూరమైన మీరు ఇప్పుడే దేవుడు మీరు ఆశించింది అనుభవించేలాగా యేసు నామములో మీ మీదకి కార్యములు జరిగించేద్దును గాక. కాబట్టి అటు రీతిగా మనం అందరము కూడాను దేవుని నా మహిమాత్మే మనం సక్రియలను ఓపికతో చేయొచ్చు. మహిమయు ఘనతయు అక్షతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుని వైపు రావాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు గనక మనమందరం అట్టి సక్రియలు కలిగి మన దేవుని సందులో మరి దేవుని నా మహిమాత్మ బలపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా కూడాను దేవుని సందులో మరి ఆ యొక్క దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా. తరువాత ఆఖరిగా ఏం జరుగుతుందంటే గనక ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇవన్నీ చూసాం మనం. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, కరోనాలు, వైపరీత్యాలు, మిడతలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ సూచనలు మాత్రమే. అసలు సిసలు ఏంటంటే ఈ రాజ్య సువార్త భూ దిగంతముల వరకు కూడాను చాటించబడిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాజ్య సువార్త భూ దిగంతముల వరకు చాటించబడిపోతుంది కనుక అప్పుడు మాత్రమే అంతం వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? చాలా జాగ్రత్తగా నుంచి వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ది వరల్డ్ ఇస్ గాస్పెల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆన్ హోల్డ్. దేవుని యొక్క రాజ్య సువార్త నిలిపివేయబడింది. మీకు తెలుసో తెలియదు కానీ ఆసియా ఖండములో ఆఫ్రికా ఖండములో ఒక వారానికి 1000 సంఘాలు కొత్తగా నిలుస్తూ ఉన్నాయి. కరోనా రాక ముందు వరకు కూడా నేను చాలా జాగ్రత్తగా ఆసియా ఖండ ఆ యొక్క ఆఫ్రికా ఖండములో అనేక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ సంఘాల పరిశీలన చూస్తాను. 1000 సంఘాలు ఒక వారానికి కొత్త సంఘాలు లేని ప్రదేశాలు, ఉన్న సంఘాలు కాదు, ఉన్న సంఘాలు ఓడగొట్టుకొని పక్కన తీసుకొచ్చి ఇంకో కొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు, కొత్త లేని ప్రదేశాల్లో 1000 సంఘాలు వారానికి నెలకొల్పబడేవి. అంతేకాదు 1,76,000 మంది రోజుకి, ఒక్క రోజుకి 1,76,000 మంది దగ్గరగా రక్షణ జ్ఞానంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షణగా అంగీకరించేవారు. సువార్త వలన ఉండి మరి సేవ వలన ఉండి ప్రపంచం అంతటా కూడాను మరి జరిగేటువంటి ఆ యొక్క సభల ద్వారాగానే ఉనేయండి, లేదంటే అనేకమైనటువంటి మరి వ్యక్తిగతంగా పరస్పరంగా పర్సనల్ ఇవాంజలిజం ద్వారా ఉండి 1,76,000 దగ్గర మంది ఆ యొక్క రక్షణ జ్ఞానానికి వచ్చేవారు. ఏమైంది? ఈ కరోనా వలన ఆగిపోయింది. అంటే అది సాగలేదా, లేదంటే కనుక సాగి ఆగిందా అనేటువంటి చూసుకుంటే కనుక మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ రాజ్య సువార్త, ఏ రాజ్య సువార్త? దేవుని రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. సాక్షార్థమై అని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. సేవకులే ఉందురు అన్నారు కాదు. సాధారణంగా ఈ సేవా పరిచయం జరగాలంటే పాస్టర్లే వెళ్ళాలి, ప్రాఫిట్సే వెళ్ళాలి, సేవకులే వెళ్ళాలి అని చెప్పి వారి మీద మాత్రమే ఎదురు చూడటం మాత్రమే కాదు, మీరు యెరూషలేములోను అంటే మీరు ఉన్నటువంటి స్థలములోను, యూదయ, సమరయ, భూదిగంతం వరకు అంటే మీ చుట్టుపక్కల స్థలముల్లో కూడా మీరు ఉన్న స్థలములో మీరు సాక్షిగా ఉండండి. ఉన్న నుంచి ఎగిరి ఎక్కడికో వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాలని చెప్పి కాదు, ఎక్కడికో వెళ్ళి అక్కడ దేవుని సేవ చేయాలని చెప్పి కాదు. దేవుని బిడ్డలారా, మీరు ఉన్న స్థలంలోనే మీరు సాక్షులుగా ఉందురుగాక. కాబట్టి మీరు సాక్ష్యమును ఆపేస్తే ఆయన వాక్యమును ఆపేసిన వారుగా ఉంటారు. ఆ సాక్ష్యం అందుకోసం చెప్తాను కదా, వాక్యం కన్నా సాక్ష్యమే మిన్న. వాక్యము సాక్ష్యాధారము కాకపోతే వాక్యమే నిరర్ధకమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన మీరు సాక్షులుగా సాగాలంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై
సాక్ష్యాన్ని అర్థవంతముగా లోకమంతటా ప్రకటించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు కనుక రాజ్య సువార్త, చాలా మంది సువార్త చెప్పేటప్పుడు వాళ్ళ రాజ్యాన్ని కట్టుకుంటాడు. ఇదో మేము సంఘం కట్టాలి, మేము అది కట్టాలి, మేము ఇది కట్టాలి, మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అంత వాక్యం అంతా చెప్తా లాస్ట్ లో మాత్రము ఆ కానుక, ఈ కానుక, అది ఇదని చెప్పి వాళ్ళ రాజ్యాలు కట్టుకోవడం కోసము మరి నిశ్చయం కూడాను అటువంటి రీతిగా ఆ యొక్క ఆశించేటువంటి స్థితిలో మాత్రం మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యము, దేవుని సేవ అనగా సంపాదన కొరకు కాదు, జనముల సంపాదన మనకు కావలసింది. మనకు కావాల్సిన ధన సంపాదన కాదు. మరి దేవుని సేవ అనగా మనకున్నటువంటి అవసరం తీసుకోవడం కాదు, దేవుని యొక్క రాజ్యం యొక్క అవసరతలు తీర్చడం కొరకే. దేవునికి స్తోత్రము. కాబట్టి ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతామో అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అన్ని అవసరతలు. నేను ఎప్పుడు కూడాను ఏ దేశంలోకి వెళ్ళినా నాకు సువార్త సేవ కోసం, పరిచర్య కోసము అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కోరుకోలేదు. డబ్బు నాకు అవకాశం ఒక కాన్ఫరెన్స్ లో, ఒక క్రూసైడ్ లో నాకు ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు ఎవరిని కోరుకోలేదు. వారంతటా వారే పిలిచినటువంటి సంఘాలకి, సేవలకి, దేశాలకు మాత్రం వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఇగో నాకు ఇది ఉంది, నాకు వస్తుంది, ఈ డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులు ఇవ్వండి, ఎవరి దగ్గర వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, అవసరము ఉంటే దేవుడే ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే కనుక అది కరువైనా, కాటైనా, అన్నములన్నా లేకపోయినా అక్కడే పడి ఉండడం ఉత్తమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాణాల్లో అనేకమైనటువంటి వేదనలు, బాధలు, శోధలు, కరువులు, అన్నం లేని స్థితిని, అనేకమైన సౌకర్యం లేని స్థితి, కనీసం నీరు లేని స్థితి, భయంకరమైన నివాసం లేని స్థితి, అటువంటి స్థితుల్లో ఉన్నా కూడాను అది దేవుడే కలగజేశాడు. దేవుడు చూడట్లేదా? మనం సేవ చేస్తుండగా ఆయన అవసరాలు తీరుస్తాడు కదా. ఆయన తీర్చదంటే మనకు అక్కడ అనవసరము. కాబట్టి దేవుడా, నీవు నాకు అనవసరము, ఇది ఆహారం ఇవ్వడం అనుకుంటున్నావు కాబట్టి నాకు ఆహారం దొరకలేదు అని చెప్పి నోరు మూసుకొని మరి సిద్ధంగా దేవుని సందులో అటు రీతిగానే ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని యొక్క కేవలము మాట మీద ఆధారపడి బతికేవాళ్ళు. దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాము. మనం దేవుని మాటను ప్రవచిస్తా ఉంటే, దేవుని వాక్యం చెప్తా ఉంటే, దేవుడే ఆ మాట వలన మనలో మనకు తెలియనటువంటి శక్తిని దేవుడు ఉత్పన్నం చేస్తాడు. ఒకవేళ ఆహారం వలననో లేదా పానీయం వలన మనకు ఆ శక్తి వస్తుంది అనుకుంటే కనుక కాదు, దేవుని మాట వలన కూడా ఆ శక్తిని అందజేయగలిగినటువంటి సమస్తమైనటువంటి స్థితిని దేవుడు మనకిస్తా ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా దేవుని నా మహిమార్థమే ఆ దినమున మనం అందరము కూడాను మరి ఆ యొక్క సువార్తను అన్ని చోట్ల కూడాను చేయాలని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఆయనకు వాక్యము మత్తయి సువార్త 4:23 అంటున్నాడు కదా, యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు, గలిలీ అందంతటా సంచరించని చెప్పన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో మనము అదే చేయాలి. సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత మరి నిశ్చయం కూడా వెంటనే కూడా ప్రజల్లో ప్రతి వ్యాధిని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను సెలవిస్తున్నాడు. మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో, మీరు సువార్త చెప్పడం మొదలు పెట్టేసరికి, సువిశేషాన్ని చెప్పడం మొదలు పెట్టేసరికి, సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టేసరికి ప్రతి వ్యాధిని దేవుడు స్వస్థపరిచేబోతున్నాడు. ఆమేన్ చెప్తాం. ఏ రోగమున్నా, ఎటువంటి తల్లిదండ్రులు, ముత్తాతలు వంశ పారంపర్యంగా జన్మ సంబంధంగా వస్తున్నా కూడాను ఏ రోగమునైనా కూడా పట్టా పంచలు చేయగలిగే శక్తి ఆయన వాక్యమునకు దేవుడు ఇచ్చాడు. మీకు దేవుడు తప్పకుండా దాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరుస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా అట్టి రీతిగా స్వస్థపరిచేస్తారని చెప్పేసి దేవుని సందులో మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన మరి పరలోక రాజ్యము గురించి ప్రకటించమని చెప్పేసి ఆయన శిష్యులను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 10:7. కాబట్టి నిశ్చయం కూడా ఏదైనా మనం దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభులో 2 సార్లు మాత్రమే సంఘ ప్రస్తావన చేశాడు. 145 సార్లు పరిశుద్ధ గ్రంథములో మన నూతన నిబంధనలో మనం చూస్తా ఉన్నాం కదా. సంఘము అనేటువంటి మాట కన్నా కూడా దేవుని రాజ్యం అనేటువంటి మాటను అత్యధికంగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి సంఘం అంటే ఎవరు? మనమే సంఘము. నీవు నీ యొక్క దేహం ఏంటి? పరిశుద్ధాత్మిక ఆలయము, నిలయము. నీ దేహంతో దేవుని మహింపరచాలి. సంఘాలు లేవు, సహవాసాలు లేవు. ఇప్పుడు ఏమవుతుంది? నీవే సంఘము, నీవే సహవాసము. నీలోనే దేవుడు కోవెలగా వెలసి, నీ కోవెల ద్వారా అనేక మందిని తాకాలని, నీలోనికి రక్షణ జ్ఞానం నీవు వెళ్ళి అనేక మందిని బలపరచాలని చెప్పి దేవుడు మీరు ప్రవశిస్తా ఉన్నాడు. అంతేకాదు మనందరికీ సెలవిచ్చినటువంటి గ్రేట్ కమాండ్మెంట్ ఏది అనంటే గనక మార్క్సు వార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత్య దినాల్లో సువార్త ప్రకటించబడిపోవాలి. ఒకటి మాత్రం సెలవిస్తున్నారు దేవులారా, సువార్త ప్రకటించడం కొరకు మీరు వేగిరపడితే దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తేవడం కొరకు వేగిరపరిచిన వారుగా ఉంటా ఉన్నారు. మీకు ఇంతకు ముందు కూడా సెలవిచ్చిన రీతిగా ఒక సువార్థికుడు ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి సంఘటన, ఆయన సువార్త చెప్పుకుంటా వెళ్తా ఉంటే మరి నిశ్చయం కూడా చీకటి పడిపోయింది. చీకటి
క్షమించండి, ఆ సువార్తికుడు మరి ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే మరి సడన్ గా కోతులు ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో అడవుల్లో ఆయన వెంబడించడం మొదలుపెట్టాడు. నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడిస్తుంటే కనుక అమ్మో కోతులను పారిపోతా ఉన్నాడు. పారిపోతుంటే దేవుడు అతనితో మాట్లాడుతూ నువ్వు ఒకటి మర్చిపోయావు, ఆ కోతులకు సువార్త చెప్పడించాలండి. ఇదేంటి కోతులు సువార్త ఏంటంటే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి కదా, కోతులు కూడా సృష్టే కదా అనగానే ఆ కోతులు సువార్త ప్రకటించమని దేవుడు సెలవిచ్చిన వెంటనే పారిపోతున్నట్టు ఆయన సడన్ గా ఆగి కోతులారా అన్నాడు. అనగానే కోతులారా యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త మీరు వినబోతున్నారు అని చెప్పేసి అనగానే కోతులు సడన్గా ఆగినాయి. ఇంతేంటి వెంబడించినట్టు మేము ఇతను అరిచేసరికి ఆగిపోయిన వెంటనే కూడాను ఇంకా మొదలు పెట్టేస్తాడు. కోతులు ఆగిన వెంటనే అమ్మో ఆగినాయి కదా సాగిపోదాం అని చెప్పేసి మొదలుపెట్టి సువార్త అంతా కూడా అసలే పాస్టర్ గారికి మైకిస్తే కనుక అసలు కదా, కాబట్టి నిశ్చయం కూడాను కోతికి కొబ్బరి చిప్పిస్తే అలాగా అవ్వదు, అలాగా మరి వేసుకుంటా వెళ్ళిపోయాడు. మరి ఆ యొక్క వాక్యం చెప్పుకుంటా వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యం అంతా వినేసి అలాగే నిమ్మకు నీరెత్తినట్టు అలా కోతులు కూర్చుంటే గనక ఆఖరిలో మెల్లగా కోతులు కదలకుండా ఉన్నాయి కదా, నేను కదిలి వెళ్ళిపోతాను జారిపోతాం అనుకుని ఈ అయ్యగారు ఏం చేశారంటే మెల్లగా జారిపోయే లోపల ప్రభు మాత్రం జారకుండా ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే నువ్వు ఆఖరిలో ఒక మర్చిపోయావు అన్నాడు. ఏమనంటే ఆల్టర్ కాల్ అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ పిలిపివ్వలేదు, నువ్వు ఆఖరిలో ప్రార్థన చేయలేదు నువ్వు అన్నట్టు. కానీ అమ్మ బాబోయ్ ప్రభా ఎంతవరకు కోతులు మీద పడిపోయి కరిచేలాగా ఉన్నాయి, మరి నిశ్చయం కూడాను ఈ యొక్క సువార్త చేత ఆ యొక్క కోతులు ఆగాయి, ఇప్పుడు నువ్వు ఆల్టర్గాలంటే కన్నా నా మీద పడి రక్కేస్తాయేమో ఆయన అన్నా కూడా మరి ఆలస్యంగా లోపడడం అలక్ష్యమే కనుక వెంటనే కూడా ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే మరి అయ్యగారు మరి ఆయన ఆల్టర్కాలను ఇచ్చాడు. ఏ కొత్తులారా మీలో ఎవరైనా కూడాను యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షణగా స్వీకరిస్తే గనక ఈ మాటను విని మీరెవరైనా కూడాను యేసుక్రీస్తు ప్రభువుని రక్షణగా అనిపిస్తే మీరందరూ ముందుకు రండి, ఎవరైనా కూడాను మీరు అంగీకరించడం మీకోసం ప్రార్థన చేస్తాననగానే ఆ యొక్క అడవిలో కొయ్యవారు అడవిలో ఉన్నటువంటి ఆ అడవి మనుషులు వాళ్ళందరూ కూడా ఎవర్రా బాబు ఈ వ్యక్తి మేమెప్పుడూ మాట్లాడని రీతిగా కోతులతో మాట్లాడుతున్నాడని చెప్పి ఆ గంటల సేపు చెప్పేటువంటి సువార్త అంతా వారు విన్నారంట. వారు విని వారందరూ చెట్టు చాటు నక్కి సువార్త వినిన వారు ఆ యొక్క రక్షణ జ్ఞానం పొందుకున్నట్టు కోతుల కన్నా ముందు ఆ లైన్ లో నిలబడిపోయారట. దేవునికి స్తోత్రం. యేసే ప్రభు రక్షకుడు అని చెప్పి వారు అంగీకరించి ఆ దిన రక్షణ జ్ఞానంలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. దేవులారా నువ్వు ఎక్కడ సువార్త చెప్పినా, ఎక్కడ దేవుని వాక్యం చెప్పినా, ఎక్కడ ఎంతమంది చేదరించుకున్నా, ఎక్కడ ఎంతమందిని అనరాని మాట్లాడినా దేవుడు చెప్పవలసిన మాటని ఆయన వాక్కు గనక అది వెదజల్లబడుతుందిగా అది నిశ్చయం కూడా నిష్ఫలముగా తిరిగి రాదు, ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తుంది కనుక ఈ రాజ్య సువార్త సకల జనులకు కూడాను చెల్లించవలసిందే, వెళ్ళవలసిందే. కాబట్టి నిశ్చయం కూడా దేవుని మహిమార్థమే అటు రీతిగా మనం ఎప్పుడైతే దేవుని సందులో ఆ యొక్క సువార్త వలన మరి నిశ్చయం కూడాను మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క కార్యాలు జరిగిస్తాం. సువార్త వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఈ లోకంలో అంతముంది, అంత దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. అంచె దినాలు చాలా మంది ఏమైపోతున్నారంటే కనుక వారికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా, ఎటువంటి స్థితిలో వస్తుందా తెలియక నిరీక్షణ లేక చచ్చిపోతున్నారు, హోప్ లేక చాలా మంది చనిపోతున్నారు, అమ్మో భయపడి చాలా మంది చనిపోతా ఉన్నారు. కాబట్టి ఈ సువార్త వలన ఏం జరుగుతుందంటే కొలసి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వచనం ఏం సెలవిస్తుందంటే పునాది మీద కట్టబడిన వారే, దేని మీద? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన సమస్త సృష్టికి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. హల్లెలూయా. కాబట్టి సువార్త వల్ల ఏమొస్తుందంటే నిరీక్షణ. ప్రపంచానికి నిరీక్షణ లేదు, రేపేం సంభవిస్తుందో తెలియదు, ఏమి ఎలాగవుతుందో తెలియదు. కాబట్టి ఈ సువార్త వల్ల ఏమొస్తుందంటే నిరీక్షణ వస్తుంది, తొలగిపోక. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అని చెప్పి పౌలును నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని అని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మరి నిశ్చయంగా దేవుని నా మహిమార్థమే దేవుని సందులో మనం అందరం కూడాను అట్టి రీతిగా ఆ సువార్తను మరి చేయాలని చెప్పి సువిశేషం ద్వారా మనం అందరం కూడాను అనేక మందిని రక్షణ జ్ఞానం నడిపించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడా రాకడా అనుకుంటున్నారు కదా, త్వరలోనే మన తరములోనే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రాకడా ఎత్తబడేటువంటి సంఘములో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు కనని వారందరూ పిల్లలు కనేద్దురుగాక, పిల్లలు కనబోతున్న వారందరూ సకాలంలో పిల్లలు కందురుగాక, పెళ్లి కాని వారందరూ త్వరలో పెళ్లి చేసేసుకుందురుగాక. ఎందుకంటే మీకు యేసుక్రీస్తు ప్రభులు వచ్చిన తర్వాత పెళ్లి 7 సంవత్సరాలు కనుక మనమందరం కూడా పెళ్లిలో మనం సిద్ధపడుదుముగాక. అయితే మరి నిశ్చయం కూడాను ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల రెండవ రాకడ
రాకడ గురించి మరి వాచనాలు వింటా ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ కన్నా ముందు ఏమి చేయబోతున్నారు అని అంటే కనుక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మిన వారిని అందరినీ కూడాను ఎత్తబడేటువంటి సంఘములోనికి తీసుకెళ్ళబోతున్నారు. రాప్చర్ అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథములో లేదు అని చెప్పి చాలా మంది ఆ యొక్క ర్యాప్చర్ని నమ్మరు. అంటే ఎత్తబడతామో యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడకు ముందు అని చెప్పి చాలా మంది నమ్మరు. మనం దేవునికి వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు అందరూ కనుక పరిశుద్ధ గ్రంథములో కనుక మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మీరు చూసుకుంటే కనుక ఆ మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. అక్కడ దేవునికి వాక్యంలో దేవుడు సెలవిస్తా అక్కడ మనకి రాకడలో సంభవించేటువంటి దినాలు మన దినాల్లో ఏమి సంభవించబోతుందని మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 4 verses 13 to 18 మనం చూస్తాము. సహోదరులారా, ఈ వచనాలు చాలా జాగ్రత్తగా మీరు టైప్ చేస్తే కనుక టైప్ చేసి మీరు రాస్తే కనుక మీరు చూడాలని చెప్పి తెలిసినందుకు కోరుతాం. ఎందుకంటే ఇది రాకడ గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వచనాలు. రాకడ మాత్రమే కాదు, ఎత్తబడే సంఘం గురించిన ప్రత్యేకమైన వచనాలు కనుక మన తరములోనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎత్తబడే సంఘంలో మనం ఉండబోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దీన్ని తప్పకుండా చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి దేవుని సందులో కోరుతున్నాను. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ మనం చూసుకున్నాం కదా. మరి అందులో మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క 13వ వచనం నుంచి మనం చూసుకుంటే కనుక, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలన మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకున్నట మాకు ఇష్టం లేదు. మనలో చాలా మంది నిద్రించారు ఈ మధ్య కాలంలో. మన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, మన ఆత్మీయులు, మన యొక్క మరి కుటుంబీకుల్లో చాలా మంది నిద్రించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైనా కూడాను నమ్మితే గనక ఆ నిద్రించిన వారి కుటుంబాల్లో ఎక్కువగా ఏడుపులు కనపడవు. ఎందుకు కనపడవు తెలుసా? వారు నిద్రించినా కూడాను మళ్ళీ ఎత్తబడే సంఘంలో తొలిగా చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సపోజ్ దేవునికి వాక్యం ఏం సెలవిస్తుంది? రెప్పపాటులో మనమందరం కూడా మహిమశరీరులుగా మారిపోయి ఎత్తబడిపోతామని చెప్తుంది. మీరు చాలా జాగ్రత్తగా అనిపిస్తే కనుక నా రెప్పలు ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాయి చూడండి. టపా 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 టపా. నేను ఒక రెప్ప కొట్టట్లేదు, 2 రెప్పలు కొడుతున్నాను కదా. ఒక కన్ను కొట్టట్లేదు, 2 కన్ను కొడుతున్నాను కదా. ఒక రెప్పపాటులోనే మనము మార్పు చెందేసి ఎత్తబడిపోతే మరి దేవుని బిడ్డలారా, మన ముందు నిద్రించినట్టు వారు ఎవరైనా కూడా, ప్రియులు ఎవరైనా కూడాను, వారిని అందరినీ కూడా తప్పకుండా తొలిగా దేవుడు లేపుతాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిట్లా అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఎప్పుడు వస్తాడు వెంట పెట్టుకుని? రెండవ రాకడలో కాదు, ఎత్తబడేటువంటి సంఘములో వెంట పెట్టుకుని వస్తాడు. వెంట పెట్టుకుని వస్తాడు అని అంటే కనుక ఎక్కడ ఎందుకు వెంట పెట్టుకుని వస్తాడు? మనందరూ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి చెందినప్పుడు ఆయన పాతాళములో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, అప్పుడు అక్కడ పాతాళంలో పరదేశం ఉండేటువంటిది చెరగా తీసుకుని వచ్చి ఆయన మధ్యాకాశం తీసుకొచ్చాడు. అందుకోసమే ఆయన మరణించిన వెంటనే చాలా మంది పరిశుద్ధులు ఆ చెర నుంచి బయటకు వచ్చి ఆ యొక్క యెరూషలేము నగర వీధుల్లో కనపడినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన మృతి నుంచి లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధాన దినంలో కూడా అనేక మంది పరిశుద్ధులు అగపడినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ చెరను తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే మధ్యాకాశంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రాబోతుండగా మధ్యాకాశంలో ఆయన రాబోతున్నాడు కనుక వారు క్రీస్తులను మృతులైన వారు మొదటగా లభిస్తారని తిరిగి వాక్యం తెలుస్తుంది కనుక ఆయన సెలవిస్తున్నాడు, ఆయన్ని వెంట పెట్టుకుని వస్తారంట. మేము ప్రభు మాట బట్టి మీతో చెప్పున్నది అనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సంధికి చేరము. దేవునికి స్తోత్రం. అంటే ఫస్ట్ ఎవరు వెళ్తారు ఆయన సన్నిధిలో అంటే గనక మృతి చెందిన వారు లెగుస్తారు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్మినటువంటి శరీరాలను ఏం చేస్తాము? మృతి చెందితే గనక వారి శరీరాన్ని కాల్చేయము కదా, మనం కప్పెడతాం. అది ఒకవేళ కనుక కప్పెట్టిన తర్వాత కూడా మృతతుల్యం అయిపోయినప్పుడు కూడాను, కాల్చేసిన తర్వాత లేదంటే కనుక కాలిపోయినటువంటి కొంతమంది శరీరాలు ఉన్నాయి, వారు మృతులు అయిపోయిన కూడాను ఆ శరీరాలు ఎక్కడున్నా దాని అణువణువులు ఎక్కడున్నా దాన్ని కలిపి దాన్ని మహిమశరీలుగా చేసి ఆ యొక్క ప్రాణంతో ఆ యొక్క మరి సోల్తో పాటు కూడాను దాన్ని కలిపి మరి ఆయన్ని తీసుకురాబోతున్నాడు ఆ యొక్క రాకడ. కాబట్టి నిశ్చయం కూడాను నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని రావడం మాత్రమే కాదు, సజ్జుల నుంచి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సంధికి చేరము. కానీ ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఈ విషయంలో నేను సెలవిచ్చేది ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన కుటుంబీకులు ఎలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ కుటుంబీకుల్లో చాలా మంది ప్రభువుని
నమ్మారో నమ్మలేదో తెలియదు, నమ్మకుండానే వెళ్ళిపోయారని మీరు అనుకున్నారేమో. కానీ మిమ్మల్ని రక్షణకాన్ని తీసుకొచ్చాడు. మీ పూర్వీకులు, తాతలు, ముత్తాతలు అన్యం ఆచారాలు ఉన్నారేమో మరి ఎవరైనా కూడా. ఒకటి తెలుసుకోండి, దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ కుటుంబీకులను రక్షించబడుదరన్నారు. దేవునికి స్తోత్రం. నీవును నీ కుటుంబీకులు. నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడిగా కనబడితే నోవాహు గారి యొక్క పిల్లల్ని, వారి యొక్క కుటుంబీకుల్ని కూడా ఆ ఓడలోకి ఎక్కించేసి రక్షించేశారు. ఈ దినాన నీ ఒక్కడి రక్షణ బట్టి నీ కుటుంబాన్ని అంతటికీ రక్షణ జ్ఞానాన్ని, ఆ ఎత్తబడేటువంటి ప్రత్యేకమైన భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. ఇది ఎలాగ సాధ్యమండి? వారు బాప్తిజం పొందలేదు కదా, వారు ఇలాగ అనలేదు కదా అని అంటే కనుక మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే దీని గురించి, నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మితే కనుక ఆమేన్ అని చెప్పి దేవుని సందులో ఏకీభవించుదాము. దేవుని నా మహిమను అంగీకరిస్తూ అక్కడ ఆమెను కొడదాము. దేవుని సందులో నిశ్చయం కూడాను మీకు తెలియదు కూడా, మీ నా మహిమ, మా యొక్క కుటుంబీకులు నేను ఒక్కడే రక్షణ పొందిన వాడిని. కానీ దేవుడు నేను ఎరిగిన రీతిలో, ఆయన ఎరుక్కున్న రీతిలో అనేక మందిని రక్షణ జ్ఞానంలో తోడుకొని తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా దేవుని సందులో మీ కుటుంబీకులందరూ రక్షించబడబోతున్నారు. త్వరలోని దేవుని నా మహిమాత్మే అనేక మంది మీకు తెలియని వారు, ప్రభువా వారు నరకంలో చూస్తామని అనుకున్న వారందరూ పరలోకంలో చూసేస్తామేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు వారందరినీ తోలుకొని తీసుకొని రాబోతున్నాడు కనుక దేవుని నా మహిమాత్మే మనమందరం కూడాను ఆర్భాటంతోనూ ప్రధాన దోషంతో దేవుని బోరతోనూ పరలోకం ప్రభు దిగివచ్చును. ఈ దిగి వచ్చేది ఎక్కడ దిగి వస్తాడంట? భూమి మీద కాదు దిగి వచ్చేదని. క్రీస్తు నుండి బుద్ధులైన వారు మొదట లెగిస్తారు. ఆ మీద సజ్జులను మనము వారితో పాటు కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఇది యెరూషలేములోనికి ఒలీవ కొండల మీదకి వచ్చేటువంటి రెండవ రాకడ కాదు. ఇది స్పష్టముగా దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మనమందరము సజీవమైనటువంటి మనము వారితో కూడా ప్రభువుతో ఎదుర్కొన్నట్టుగా ఆకాశమందులకు కొనిపోబడుదుము. ఎత్తబడేటువంటి సంఘము అనేటువంటి ఆ మాటకి లేకపోతే కొనిపోబడదుము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడాను దేవుని సందులో మనం చూసుకుంటే కనుక మనం అందరం ఎత్తబడిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మన శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోయి మనం అందరం వారితో కూడా ఎత్తబడిపోతాం. ఎత్తబడిపోయి ఎందుకు? మన తల్లిదండ్రులు, మన తమ్ముల్ని, మన ముందు చనిపోయినటువంటి మరి ఎవరైనా మీ కుటుంబీకులు ఎవరైనా కూడా భార్య భర్త ముందు చనిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళి కాపురం పెట్టడం కోసం కలిసిపోం మనం. కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామంట? దేవుని దూతల వల్ల ఉంటామంట. మనం తెలుసుకుంటాం వారు ఏ ఏజ్ లో ఉంటారంటే కనుక మంచి పెట్టుబట్లాడేటువంటి యమన ప్రాయంలో వారు ఉంటారు. ముసలి ఏజ్ లో చనిపోయినా కూడా మంచిగా కనబడేటువంటి ఏజ్ లో అక్కడ ఉంటారు. ఎందుకంటే కనుక పరలోకంలో మనం దేవుని దూతల్లాగా ఉంటాం. ఆ యొక్క కాటికి కాల్చాపనలాగా కూడా పరలోకంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాం కనుక, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుకుంటారు కనుక ఆ తాజా అనుభవాన్ని పక్షిరాజు వల్లే తాజా స్థితిని వారికి ఇస్తాడు. కాబట్టి మరి నిశ్చయం కూడా దేవుని మహిమాత మనం ఎత్తబడిపోయిన తర్వాత ఏమి జరుగుతుందంటే కనుక 7 సంవత్సరాలు మనము ప్రభుతో పాటు ఉంటామంట. 7 సంవత్సరాలు దేనికి అని అంటే గనక, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే గనక 7 అనేటువంటి సంఖ్య దేవుడు లెక్క పట్టేటువంటి అనేకమైన లెక్కలు 7తో లెక్క పడతాడు. ఆయన ప్రారంభించినటువంటి దినాల్లోనే 7 దినాలు మరి ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలన 1000 సంవత్సరాలు ఒక దినం వల్లే ఉందంట. కాబట్టి 6 దినాల్లో సృష్టి అంతా సృజించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా మనమేమనుకుంటాం అంటే కనుక ఒక్క దినము అని అంటే ఒక్క దినమే అనుకుంటాం, కానీ అది ఒక్క 1000 సంవత్సరము అయ్యుండవచ్చు. కాబట్టి మొదటి దినంలో ఆయన చేసినటువంటి కార్యాలను 1000 సంవత్సరాలు మరి కాలం అయి ఉండొచ్చు. 2వ దినంలోని 3వ దినంలోని 6వ దినములో మాత్రము ఆయన చేసినటువంటి కార్యము ఆఖరులో ఆదామును సృష్టించాడు. దేవునికి స్తోత్రం. ఆదామును సృష్టించిన తర్వాత మరి ఆఖరిగా సృష్టించిన తర్వాత 7వ దినాన్ని విశ్రాంతి దినముగా ఆయన ఎంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడారా ఆ యొక్క మరి 7 అనేటువంటి దినములు 7 దినములుగా మనం చూసుకుంటే ఆయన 7000 సంవత్సరాలు అయ్యుండవచ్చు. అంతేకాకుండా కూడాను మరి నిశ్చయం కూడా దేవుడు 7 దినములు ఎలాగనైతే ఇచ్చాడో అంతేకాకుండా కూడా సబ్బాటికల్ మరి ఇశ్రాయేల్ వర్తమానం ప్రకారం క్యాలెండర్స్ ప్రకారం సబ్బాటికల్ 7 years ఒకసారి ఆ సబాటికల్స్ ని దేవుడు వేరు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా కూడాను 7 సంవత్సరాల తర్వాత భూమికి ఆ యొక్క రెస్ట్ ని ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా కూడాను జూబిలీ అనేటువంటి సంవత్సరం మనము చూసుకుంటే కనుక ఆ జూబిలీ అనేటువంటిది 7 సంవత్సరాల 7
అంటే 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 50 సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథములో దేవుడు ప్రవచనాత్మకంగా మరి ఆ యొక్క దూత ద్వారా మరి ఆ యొక్క రాబోయేటువంటి కాలం గురించి 490 సంవత్సరాల గురించి మాట్లాడుతూ 70 సంవత్సరాల 7 పర్వములు అని చూసుకుంటే కనుక 490 సంవత్సరాల గురించి ప్రత్యేకంగా మాట్లాడేట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా కూడా మన జీవితాల్లో అనేకమైనటువంటి రీతిగా మనం చూసుకుంటున్నప్పుడు 7 అనేటువంటి సంఖ్యను 7 అనేటువంటి ఆ యొక్క మాటను పలుమార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కనుక 7 అనేటువంటిది దేవుని సంఖ్యగా ఉంటా ఉంది, అది పరిపూర్ణ సంఖ్యగా ఉంటా ఉంది, సంపూర్ణ సంఖ్యగా ఉంటా ఉంది. కనుక ఆ 7 నిర్దేశించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా 7 సంవత్సరాలు ప్రభువు వారితో పరలోకంలో ఏం చేస్తాము అని అంటే గనక వివాహ వేడుకలో ఉంటామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 సంవత్సరాలు వివాహ వేడుకలు ఉండడం ఏంటంటే కనుక యూద ఆచార ప్రకారం ఏంటంటే వివాహం అనేటువంటిది 7 దినాలు 7 దినాలు వివాహాలు సెలబ్రేట్ చేస్తారు. మీరు వెళ్ళారో లేదో కానీ నేను చాలా యూదుల యొక్క వివాహంలో అటెండ్ అయినప్పుడు అక్కడ వాళ్ళు 7 దినాలకు ముందే ఆ మొదటి తొలి ఆహ్వాన పత్రికను ఇస్తారు. 7 దినాల వివాహం, ప్రతి రోజు సంబరాలే వారికి. కాబట్టి మనమైతే ఒక్క దినంతో అవగొట్టేస్తాం కదా, కాలికి వారికి 7 దినాలు. దాని ప్రకారంగా ఆ 7 అనేటువంటిది 7 మరి సంవత్సరాలకి ప్రత్యేకంగా నిదర్శనముగా ఉంటా ఉంది. ఆ 7 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది భూమి మీద అంటే కనుక ఆ 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు భూమిని పరిపాలించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా సార్లు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే వారు అంత్యక్రీస్తు గురించినటువంటి అంచనాలు సరిగా వేయక వారు అంత్యక్రీస్తు, వీరు అంత్యక్రీస్తు, ఇదిగో ఆ యొక్క రాజ్యం వారు అంత్యక్రీస్తు అవ్వచ్చేమో, ఆ యొక్క వర్గం వారు అంత్యక్రీస్తు అవ్వచ్చేమో అంచనాలు ఉంటారు. మన అంత్యక్రీస్తు కన్నా కూడా క్రీస్తు గురించి ఎక్కువ ధ్యానించడం మేలు. ఎందుకంటే అంత్యక్రీస్తు ఆ యొక్క మందిరంలో యెరూషలేములో మందిరం కట్టిన వెంటనే అంత్యక్రీస్తు అక్కడ కూర్చుంటాడు అని చెప్పి మరి మనం సెలవిస్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మరి 24వ మత్తయి సువార్తలో 15వ వచనం కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచడం మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క చాలా మంది ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది, పోస్ట్ ట్రిబులేషనా, ప్రీ ట్రిబులేషనా, మధ్యలోని ర్యాప్చర్ అవుతుందా, ఆ తర్వాత ర్యాప్చర్ అవుతుందా అని చెప్పి చూసుకుంటే గనక మనం ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఈ దినములు తక్కువ అవుతా ఉన్నాయి కనుక మన నిశ్చయం 7 సంవత్సరాలు ఆయనతో ఉండాలి కనుక ఇక్కడ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ముందే మనం ఎత్తబడేటువంటి సంఘంలో తీసుకెళ్ళిపోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏం జరుగుతున్నాయి ప్రస్తుతము లోకములో అంటే గనక ఈ లోకం అంతటా కూడా ప్రస్తుతం అశాంతి నెలకొంది. ఎవ్వరూ వారి యొక్క లీడర్స్ని నమ్మేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితుల్లో ఏ దేశ నాయకుడిని ఎవరు నమ్మట్లేదు, ఏ దేశ ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్ని ఎవరు నమ్మట్లేదు. వారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ దేశాలన్నీ కలిగి ఒక నియంత్రణ ఏర్పరచుకుంటారు. అంతేకాదు ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అల్లకల్లోల పరిస్థితి వల్ల అన్ని కరెన్సీస్, అన్ని ఎకనామీస్ రిసెషన్లకు వచ్చి డౌన్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే కనుక ప్రపంచం అంతటా కలిపి ఒక కరెన్సీని వారు ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ కరెన్సీని ఏర్పాటు చేసుకొని అదే కరెన్సీ ఇప్పుడు మనకి దిరమ్స్, రూపాయలు, డాలర్స్, మరి షిల్లింగ్స్, మరి షెకెల్స్, ఇవన్నీ వివిధ రకాలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు రావడం ఏమవుతుంది, ఒకటే కరెన్సీ అవుతుంది. ఆ ఒకటే కరెన్సీ ఉండడం వలన ఒకటే నియంత్రణ ఏర్పరుస్తాడు. శాంతి 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 అని చెప్పి శాంతి పేరుతో వచ్చి, సమాధానం పేరుతో వచ్చి ఏలడం కొరకు ఆ నియంత ప్రయత్నం చేస్తాడు. ఆ నియంత మరి కేంద్రంలో ఉండాలి కనుక కేంద్ర బిందువు ఎక్కడ అంటే ప్రపంచాన్ని పటాన్ని కనుక తీసుకొని ఇలాగా మనం కేంద్ర బిందువు తీస్తే కనుక ఆ కేంద్ర బిందువు ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు దేశంలో కేంద్ర బిందువు యెరూషలేము కనుక యెరూషలేములో ఆ ఆలయం కట్టబడిన వెంటనే ఆ ఆలయములో ఆ కేంద్ర బిందువులో ఆ నియంత నెలకొల్పిన వెంటనే మనం ఎత్తబడిపోతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా దేవుని నా మహిమార్థమే ఆ ఎత్తబడినప్పుడు ఆ యొక్క నియంత లేదంటే కనుక అంత్యక్రీస్తు చేసేటువంటి ఆ యొక్క భయంకరమైన పనుల ద్వారా మరి దేవుని యొక్క ఉగ్రత మరి భూమి మీదకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మనం ఎత్తబడినప్పుడు మనతో పాటు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో మీకు తెలుసు తెలియదు కానీ ఈ లోకంలో ఇంకా సమాధానం ఉందంటే, ఈ లోకంలో ఇంకా ఆదరణ ఉందంటే, ఈ లోకంలో ఇంకా నెమ్మది ఉందంటే, ఈ లోకంలో ఇంకా కూడా మనం బతికే ఉన్నామంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు. ఆయన ఎత్తబడిపోయిన తర్వాత మనతో పాటు కూడాను ఆ యొక్క ఎత్తబడే సంఘంలో ఇంకా కల్లోలం ఉంటుంది. ఎందుకంటే అంత్యక్రీస్తు అనేటువంటి, అంత్యక్రీస్తు ఎందుకు అంటారు,
మొదటి ఆదాము 6వ దినాన సృజించబడ్డాడు కదండి. 6వ దినం అంటే శుక్రవారమే కదా. 6వ దినాన సృజించబడ్డాడు. అంతేకాదు కడపటి ఆదాము అంటే క్రీస్తు ప్రభులు వారి గురించినటువంటి వివరణ, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఏ దినాన ఏ తారీఖున దగ్గర జన్మించాడంటే కనుక 7 BC, దగ్గర 7 BCలో మరి శుక్రవారం దిన డిసెంబర్ మాసంలోని ఆ తేదీ నేను చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే ఆ యొక్క శుక్రవారం దిన యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించాడని చెప్పేసి కొంతమంది నిపుణుల, అంతేకాకుండా కూడాను యూదుల ఆచార ప్రకారం, కాలమాన ప్రకారము ఆ యొక్క కాలం నిర్దేశించినట్టు మనం చూస్తున్నాం. ఒకవేళ అది మరి రుజువు అయితే, అది సరి అయితే గనక 6వ దినాన ఆదాము, మళ్ళీ తిరిగి 6వ దినాన యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టడము, అంటే శుక్రవారం దిన పుట్టడము, ఆయన మెట్టడం కూడాను 6వ దిననే శుక్రవారం దిన, శుభ శుక్రవారం దిన మనం ఎందుకు చేసుకుంటాము, 6వ దిన చనిపోయాడు కనుక ఈ 6 అనేటువంటి సంఖ్య మొదటి ఆదాం అయితే కనుక, 2 అనేటువంటి ఆ యొక్క మరి కడపటి ఆదాం అయితే కనుక, క్రీస్తు ప్రభులు వారు అయితే కనుక, ఇంకొక 6 ఏంటంటే కనుక అంత్యక్రీస్తు. ఇది 666 నిదర్శనం. ఈ ముద్ర లేని వారికి ఏమవుతుందంటే ఆహారం దొరకదు. ప్రపంచంలో మరి ఆ యొక్క అంత్యక్రీస్తున్నటువంటి దినాలు ఏమవుతుందంటే ఆహారపు కరువు ఏర్పడిపోతుంది. భయంకరం కరువు ఇప్పుడే ఏర్పడిపోయింది. సూపర్ మార్కెట్లో డొల్లైపోతున్నాయి, గొల్లైపోతున్నాయి, అసలు దొరకట్లేదు. చాలా మంది మరి భయంకరమైన వ్యాధులు ఉన్నారు. ఒక మచ్చుకు మాత్రం కురిపిస్తుంది. అప్పుడైతే ఇంకా ఘోరంగా ఉంటుంది. 666 ముద్ర వారి నుసటి మీద, ఆ యొక్క చేతుల మీద లేకపోతే గనక ఆ రేషన్ దొరకదు, ఆ యొక్క స్టాక్ దొరకదు. మరి అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి అది ఆ యొక్క మనుషుని సంఖ్య అని చెప్పేసి ఆ యొక్క మరి దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది కనుక దాని విషయంలో మనం చూసుకుంటున్నప్పుడు 2వ దశలోని పత్రికలోని కూడా దాన్ని చూస్తాం కనుక దేవుని నా మహిమ దేవుళ్ళరా అటువంటి అంచె దినాల్లో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని సందులో ఈ దిన మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే కనుక దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా త్వరలో మనందరూ కూడాను ఎత్తబడేటువంటి సంఘములోనికి దేవుడు తీసుకెళ్లబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే మరి అంచె దినాలు ఏం జరుగుతుందని కనుక అంచె దినాల మీద మనుషులందరి మీద ఆత్మను కొమ్మరించినప్పుడు మనకు తెలుసు కదా, యవ్వనస్తులు దర్శనంలో, వృద్ధులు కలలు కంటారు, మరి మీ దాసులు దాసురాండ్లు ప్రవచిస్తారు, మీ పిల్లలు కూడా ప్రవచిస్తారని చెప్పి దేవుని వాక్యంలోని యేవేలు ప్రవక్తల మరి గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కనుక అంచె దినాల్లో సంభవించేటువంటివన్నీ కూడాను అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నా ఉన్నారంటే కనుక ఇదిగో మరి కాబట్టి ప్రవక్త అయిన దానియేలు చెప్పండి నాశకరమే హేవేస్తు గురించి మాట్లాడుతూ ఆయన యూదేయుల నుండి వారు కొండ వరకు పారిపోవడం, బెద్ది నుండి వారు తన ఇంటికి వచ్చి ఏదైనా తీసుకుని దిగకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. పొలంలో ఉండి వారు తన బట్టలు తీసుకుని పోవటం ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినంలో గర్భిణుల కొరకు పాలిచ్చు వారికి శ్రమ. గర్భిణులారా మీరందరూ కూడాను సకాలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రభా దయచేసి మేము ఆ కనేంత వరకు కూడా నేను ప్రభా మీరు ఆఖరి కొంచెం డిలే చేయండి, ప్రార్థన చేసుకోండి. నేను స్తోత్రం. మనల్ని పాలిచ్చేవారా మీరు 2 సంవత్సరాలు ఇస్తారు, 3 సంవత్సరాలు ఇస్తారు, మేము పాలిచ్చేంత వరకు కూడా ప్రభా మీరు దేవుని నా మహిమాత్మ ప్రభా నాయన ప్రభా మీరు ఆఖరి జర వెయిట్ చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. కాబట్టి మన నిశ్చయం కూడా మహాశ్రమకులు కనుక మీరు పావుట చలికాలం మంది విశ్రాంతిని సంరక్షణ ప్రార్థించాలని చెప్పేసి దేవుడు కోరుతా ఉన్నాడు. చాలా మంది దేవుడి సందులో ఈ కాలం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మనకు తెలియట్లేదు. ఆ గడియ అని చెప్పి ఎవరికి తెలియదు అని అన్నాడు. చూడండి, ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు నేను రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నాను, మీరు తెల్లవారుజామున అక్కడ ఉన్నారు మీరు. కాబట్టి ఈ దిన మీరు కొన్ని దేశాల్లో రాత్రి అయితే కొన్ని దేశాల్లో పగలవుతుంది. కాబట్టి మరి ఏ గడిలో అప్పుడు ఆ ప్రభు వచ్చేటప్పటికి అన్ని రాత్రి పగలు ఏకమైపోతాయా? కాదు. భూమి తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరగడం కోసం ఎటువంటి 365 రోజులు 24 గంటలు ఎలా తీసుకుంటుందో అలాగే తిరుగుతూ ఉంటుంది. సడన్ గా దేవుడు రాకడ కనురెప్ప పాటులో వస్తుంది, ఎత్తబడిపోతాం. అంటే ఒకరికి రాత్రి అవ్వచ్చు, ఒకరికి పగలవచ్చు. ఆ గడియ మనకు తెలియకపోవచ్చు, ఆ గంట మనకు తెలియకపోవచ్చు, ఆ దినం మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ వారము తెలియవచ్చు, ఆ సంవత్సరము తెలియవచ్చు, ఆ కాలము తెలియవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవులారా ఇది జరిగినటువంటి సంఘటన. ఒక పాస్టర్ గారు ఆయన ఫుల్గా బట్టలు ఉంది. ఆయన బట్టలు ఉంటే కనుక అసలు తల మీద వెంట్రుకలేమి లేవు పాపం. వెళ్తే ఆయన ఆ పాస్టర్ గారు పక్కన ఆవిడ కొంచెం ఆయనలాగే తల తగ్గిపోతా ఉంటే ఆ కుప్పు వేసుకుంది. ఆ కుప్పు అంటే దాన్ని ఏమంటారు, విగ్గేసుకుంది. పైన విగ్గేసుకుని ఆ కప్పుల మీద విగ్గేసుకుని వెళ్తా ఉన్నారు. వర్షం పడతా ఉంటే ఈ పాస్టర్ గారు చినుకులు పడతా ఉన్నారు. వర్షంగా చినుకులు పడుతుంటే పాస్టర్ గారు అన్నారు, చినుకులు పడుతున్నాయమ్మా అన్నారు. అంతే, ఏం చినుకులు పడుతున్నాయి నాకేం కలపట్లేదు అంటే కనుక నువ్వు విగ్గేసుకున్నావు, కొప్పేసుకున్నావు, నా తల మీద ఏమీ లేవు, వెంట్రుకలు ఫుల్ నొన్న అయిపోయింది, గున్నె అయిపోయింది, అందుకోసం నాకు చిట్టపట పడతా ఉన్నాయి, చిరుకు టప అని చెప్పేసి గుండు పేరిపోతా ఉందమ్మా, వర్షం పడుతుంది తల్లే అని చెప్పి వారు వెంటనే కూడా ఆయన బలవంతంగా కూడా ఆ పాస్టమ్మ గారిని మరి నిశ్చయంగా కూడాను ఎక్కడైనా ఆ షెల్టర్లోనికి తీసుకుని వెళ్ళారు. ఎందుకు ఈ మాట చెప్పాను?
వర్షం పడుతుందని చెప్పి మేఘావృతం అయినప్పుడు మనకి ఎవరైనా చెప్పాలా? బాబోయ్ వర్షం పడుతుంది అని చెప్పి ఎవరైనా చెప్పాలా? మనం ఆటోమేటిక్గా తెలుసుకుంటాం వర్షం పడుతుంది అని చెప్పేసి. కాబట్టి ఈ చినుకులు పడుతున్నప్పుడు ఆవిడ తెలియకపోవడం కలిగిన కారణం ఏంటి? కొప్పు. ఆ పైన ఉన్నటువంటి కొప్పు. మీరు ఎవరైనా క్షవరాలు ఎవరైనా కూడా చేయించుకొని పైన పెట్టుకునే ఉద్దేశం ఉన్నట్టు కనుక చాలా జాగ్రత్త. చాలా క్షవరాలు మీకు తెలుసో తెలియదు కానీ ఆ యొక్క మంత్రశక్తులు, చీకటి శక్తులు, చిల్లంగులు, క్షుద్రశక్తుల చేత ముద్రించబడిన క్షవరాలు ప్రపంచంలో అనేక మంది మీదకి వెళ్తా ఉన్నాయి. ఎవరి వెంట్రుకలు కత్తిరించి దాని మీద వచ్చినాయో మీకు తెలియదు కానీ మన వెంట్రుకల్లో మీ తల వెంట్రుక ఒకటి కూడా రక్షించడానికి ప్రభు ఎలా సెలవించడం? మన అభిషక్తులు కనుక ఎవరు అనభిషక్తులు ఉన్నారో వారి వెంట్రుకలు మీరు పెట్టుకుంటా ఉన్నారు. చాలా ప్రార్థన చేసి నూనె రాజి దాన్ని శుభ్రంగా పరిశుద్ధపరిచి ప్రార్థన చేసుకుని మాత్రం దానికి క్షవరాలు పెట్టుకున్నాం తల్లోయ్ మరి తండ్రిలోయ్. కాబట్టి నిశ్చయంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఆమె మీద కొప్పు ఉంది. కాబట్టి ఆ కొప్పు ఉండడం వలన ఆమెకు తెలియలేదు వర్షం వస్తుందండి. చాలా మందికి కూడాను ఆ మదం ఉంది, ఆ పొగరుంది, ఆ రక్షణ లేదు, ఆ యొక్క మరి ఆ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కనుకనే వారు చూడట్లేదు ఆ సమయాన్ని, ఆ కాలం సమయం. ఇంత భయంకరంగా ఘోరముగా కరోనా వచ్చేసినా కూడాను చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో కొంతమంది ఉంటా ఉన్నారు. ఏం రక్షణ పొందుతాంలే, ఇప్పుడేంట్లే బాప్తిజం, ఇప్పుడేంట్లే ప్రభు అని చెప్పుకున్నాడు. నిశ్చయంగా నేను చెప్తున్నాను, ఏ క్షణమైనా కూడా ఆయన ఎత్తబడేటువంటి సంఘములో మనం ఉండవచ్చు. ఒకరు విరోబడతారు అంటున్నాడు. అక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఒకరు విరోబడతారు అని చెప్పి దేవునికి వాక్యం దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని నా మహిమాత్మే దేవుని సందులో మనం అందరము కూడాను ఏకముగా కలిసి వెళ్ళాలని చెప్పి, మన కుటుంబీకులు ఎవరైనా రక్షణ పొందకపోతే, మన కుటుంబీకులు ఎవరైనా బాప్తిజం పొందకపోతే, మన పిల్లలు ఎవరైనా బాప్తిజం పొందకపోతే వారు రక్షణ జ్ఞానంలోనికి రావాలని చెప్పి, వారు త్వరలో రక్షించబడాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాము. మా పిల్లవాడు, మా అమ్మాయి పెద్ద అయిన తర్వాత, బాగా ముసలైన తర్వాత, కాటికి కాలు చాపిన తర్వాత, యేసు తెలుసుకున్న తర్వాత, ఇంకా కొంచెం అన్ని మరి విడిచిపెట్టేసుకొని వచ్చిన తర్వాత అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న పాటను రావాలి. దేవునికి స్తోత్రం. ఉన్న పాటను వచ్చుచున్నామని చెప్పి మేము పాట పాడతాం కదా, ఉన్న పాటను రావాలి. ఉన్నవన్నీ ఓడగట్టుకొని రావడం కదా. నేను అది చేసిన తర్వాత వస్తాను, ఇది చేసిన తర్వాత వస్తాను, అలాగైతే వస్తాను, ఇలాగైతే వస్తాను, నేను పవిత్రంగా ఉన్న తర్వాత, పరిశుద్ధంగా ఉన్న తర్వాత వస్తానన్నారు. అది మీ వల్ల కాదు. దయచేసి ప్రయత్నం కూడా చేయొద్దు. అది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రులు చేస్తాడు, ప్రశస్తులు చేస్తాడు, పవిత్రులు చేస్తాడు. కనుక నిశ్చయం కూడా మీరు ఎప్పుడైతే బాప్తిజం పొందుతారో, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. ఆయన రాకుండా ఎత్తబడే సంగతుడిగా మనం అందరం బాప్తిజం పొందేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోదుముగాక. ఏమిటారా? అసలు బాప్తిజాలు పొందుకోవడానికే అసలు లేవు. భయంకరమైన స్థితిలో ఉన్నాము. బయట చెరువులు కాదు కదా, నదుల్లో కనబడినా కూడా ఎత్తుకెళ్ళిపోయేలాగా ఉన్నారు. ఆయన కరోనా వలన భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఈ దినాల్లో బాప్తిజాలు పొందుకోవడానికి కూడాను ఇంకా మనకి దినాలు రావేమో. అటువంటి దినాల్లో ఇప్పుడే మీరు తొందర పడిపోదురుగాక. బాప్తిజం పొందిన వారందరూ బాప్తిజాలు పొందురుగాక. సరిగా తెలిసి తెలియక చిన్నప్పుడు ఎప్పుడైనా కూడాను మీరు ఏదో అయోమయంలో ఉండి ఏదో మతపరంగా చిలకరింపు బాప్తిజాలు, వేరే జెండా కింద బాప్తిజాలు, వేరే ఏదైనా నామకార్థం బాప్తిజాలు తీసుకుంటే కూడా మీరు సరియైన రీతిలో, శ్రేష్టమైన రీతిలో, పరిపూర్ణమైన రీతిలో ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు ప్రభువు అని సొంత రక్షకునిగా అంగీకరించి ఏకీపించి ఆయనకు సంపూర్ణ జ్ఞానం తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి బాప్తిజంలోకి ఒకరు రావాలని కూడా తప్పకుండా మీరు అటు రీతిగా తీసుకుందురుగాక. చిన్నపిల్లలు అని చెప్పి చిన్నపిల్లల్ని చిన్న చూపు మాత్రం చూడవద్దు. దేవుడు గాడ్ ఇస్ నాట్ కౌంటింగ్ సీనియర్స్ ఆర్ జూనియర్స్ అన్నాడు. గాడ్ ఇస్ నో సీనియారిటీ ఇన్ క్రిస్టెండమ్, దేర్ ఇస్ ఓన్లీ సిన్సియారిటీ ఇన్ ద లార్డ్. కాబట్టి దేవుని సందులో చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు. అలాంటి వారిని దేవుని రాజ్యం నా ఎందుకు రానిమనంటే కనుక వారిని ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు బాప్తిజం అడిగినప్పుడు దేవుని ద్వారా? కాబట్టి నిశ్చయంగా దేవుని సన్నిధిలో ఆ చిన్న పిల్లలకి ఆ విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని రాబోయే దినంలో వారు బహుబలముగా వాడబడబోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అదే 24వ అధ్యాయంలో మెరుపు తూర్పున పుట్టి 27వ వచనంలో పడమటి వరకు ఎలా కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ పాస్టర్ గారి తల మీద బట్టతలు ఉందని చెప్పి టప్పి టప్పి అని చెప్పి ఆ వర్షపు చినుకులు పడతా ఉంటే ఆయన తెలుసుకున్నాడు. పాస్టర్ గారికి మాకు తెలియలేదు. ఆ బుర్రంతా కూడాను, ఆ తలకాయ అంతా కూడాను ఆ యొక్క జుట్టుతో నింపబడిపోయింది. ఆమెకు తెలియట్లేదు, ఏం తెలిసింది. ఇది చాలా మంది అలాగే ఉన్నారేమో, పై పెచ్చులు వేసుకుని ఉన్నారేమో, పై వేషాలు వేసుకుని ఉన్నారేమో, మీకు కనబట్టలేదేమో, మీకు తెలియట్లేదేమో. ఇది మీకు తెలుసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువు వారు రాకడ సమీపంగా ఉంది. ఎత్తబడే సంఘంలో మనం ఉన్నాము. కాబట్టి నిశ్చయంగా ఆ పీనుగు ఎక్కడుందో అక్కడ గద్దలు పోగొతాయి కనుక ఆ దేవుని శ్రమ కూర్చున్న వెంటనే సూర్యుడు చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు కాంతియుడు, ఆకాశం నక్షత్రం రాళ్ళను, ఆకాశం శక్తులు కదిలింపబడును. మనిషి కుమారుని సూచన ఆకాశం కనబడి గనక మనిషి కుమారుడు ప్రభావంతో మహామణితోను ఆకాశంలో మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడాను ఆశ్చర్యచకితులైపోతారట. కాబట్టి నిశ్చయంగా దేవుని నా మహిమాత్మే మనమందరము కూడాను దేవుని సందులో ఈ యొక్క అంచె దినాలు ఉన్నాము, ఆఖరి దినాలు ఉన్నాము.
కాబట్టి దేవుని సన్నిధిలో మనము సిద్ధపడుటకు సంసిద్ధులమవుదాం. దేవులారా, దేవునికి వాక్యము, ఈ యొక్క వాక్యం సెలవిచ్చి నేను ముగించాలని చెప్పి దేవుని సన్నిధిలో కోరుతున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం చూసుకుంటే కనుక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ దేవుని వాక్యము తప్పకుండా ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడుతుంది. హెబ్రీ పత్రికలో మనం చూసుకుంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే కనుక 9వ అధ్యాయం 24 నుంచి, ఫర్ క్రైస్ట్ హ్యాస్ ఎంటర్డ్ నాట్ ఇన్ టు ద హోలీ ప్లేస్ వేర్ places made with the hands, which are copies of the true things, but into heaven itself, now to appear in the presence of God on our behalf. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మరి ఆ వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఏమైనా టైప్ చేయొచ్చు, అక్కడ ఏమైనా సెలవిస్తుంది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధాలను క్రీస్తు ప్రవేశింపలేదు గాని, అంటే దేవుడు భూమి మీదకి రెండో రాకడ వచ్చేటువంటి దినం కన్నా ముందు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకం అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలమును ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయం తాను అర్పించుటకు ప్రవేశించాడు. అలాగే అట్లనే ఇట్లా జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయం శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, యుగ సమాప్తి అందు అంటే ఈ యుగము సమాప్తి అయిపోవడంతో ఆయన తను సమర్పించుకోవడం వలన మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడను. తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేనికి స్తోత్రం. ప్రత్యక్షమగును అని దీనికి వాక్యం సెలవిస్తుంది. పాపము లేకుండా ఎవరి కోసము? తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షము. ఎందుకంటే ఆయన శరీరము పాప శరీరం అయిపోయింది మన పాపం ఆయన మీద మోపినప్పుడు. అందుకోసం మనం ఆయన నమ్మితే మనలో మహిమ వచ్చి మన పాపంలో నుంచి వేరయ్యి ఆయనతో ఏకమై మహిమ స్వరూపంలో మహిమా స్వరూపంలో మంచబడి ఆయన మహిమలో ఎత్తబడేటువంటి స్థితిలోకి వెళ్తాం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆయన రెండవ రాకడ కన్నా ముందు ఎత్తబడేటువంటి సంఘంలో ఆయన వస్తున్నాడు. నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నావా? దేనికోసం కనిపెట్టుకుంటున్నావు? నీ ఉద్యోగం కోసము, నీ పని కోసము, నీకున్నటువంటి ఆ యొక్క స్వార్థం కోసం, స్వలాభాపేక్ష కోసము, స్వనీతి కోసం కనిపెట్టుకుంటున్నావు కదా. ఇది జరగాలి, అది జరగాలి, ఇది చేయాలి, అది చేయాలి, వెనకాతలు ఇల్లు కట్టుకోవాలి, వెనకాతలు పొలాలు కట్టుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని చెప్పి మీరంతా కూడా వెనకాతలు దమ్మేసుకున్నారు. మీరు కాయ కష్టం చేస్తున్నారు, మీరు భయంకరమైనటువంటి వేతనం పడుతున్నారు. దినము రాత్రి పగలు రాత్రనక కష్టపడి మీరు సంపాదించినటువంటి ధనము మరి ఆ బిల్డింగులు కట్టినటువంటి బిల్డింగులు భూకంపాల చేత కూలిపోవచ్చేమో. నేను మీకు కూలిపోవాలని కోరుకోవట్లేదు, కానీ మీరు కన్నటువంటి స్థలాలు ఎవరైనా ఆక్యుపై చేసి తీసుకెళ్ళిపోవచ్చేమో. కానీ ఈ దినాన మీరు దేవుని రాజ్యం కోసం ఏం చేస్తున్నారు? దేవుడారా, మేము దేవుని రాజ్యము కొరకు మా పేరు మీద ఏది ఇంతవరకు లేకపోయినప్పుడను మరి నిశ్చయంగా దేవుని సువార్త కోసం మా యొక్క జీవితములను మాకున్నటువంటి సమస్తమును అప్పగించి సువార్త సర్వ లోకములోనికి వెళ్ళాలని చెప్పి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం అంటే కనుక నిశ్చయంగా అది గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూసుకుంటున్నారా? దేవుని రాజ్యములో ఇన్వెస్ట్ చేయండి. ఆ దినాల్లో అపోస్తలుల పరిచర్య ఎలా జరిగింది? వారు సమిష్టిగా ఎంచుకున్నారంట. వారు కలిగినటువంటి చరాస్తులు స్థిరాస్తులన్నీ సమిష్టిగా ఎంచుకొని, ఇదిగో మనకి ఎంత ఉంది కదా, ఎంత సేవ చేద్దాం, ఏ దేశాలు వెళ్దాము, ఏమి చేద్దామని చెప్పి చరస్థిరాస్తులని తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఇది నిశ్చయం కూడాను నువ్వు దేవుని సందులో నీ ప్రాణం ఏ పాడిది, నీ జీవం ఏ పాడిది, ఇలాగున ఆవిల వలె మటుమాయమైపోయి దినాల్లో ఉన్నాము. నువ్వు సంపాదించినటువంటి సంపాదన, నువ్వు చేసుకున్నటువంటి ఆ యొక్క ఆస్తుపాస్తులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నువ్వు పోయిన తర్వాత అంజులకు పాలైపోతాయి. దౌర్భాగ్యులు వాళ్ళందరూ కూడాను దుష్టుల పాలైపోతాయేమో. కాబట్టి దేవుని రాజ్యం నిమిత్తము నీవు వెత్తవలసినటువంటి సమయం వచ్చేసింది. మొట్టమొదటిగా నీ జీవితాన్ని విత్తు, ఆ తర్వాత నీకున్నటువంటి సమస్తాన్ని విత్తు. దేవుడు తప్పకుండా నిన్ను కాచి కాపాడుతాడు దేవుడరా. కాబట్టి నిశ్చయంగా ఒకవేళ నీవు ఆ త్యాగభరితంగా ఏదైతే దేవునికి ఇవ్వవో అది ఇచ్చిందే కాదు. కాబట్టి నీ జీవితాన్ని ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయనకు అప్పగించమని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా, మీరు నిబ్బరము కలిగి ధైర్యం ఉన్నాడు. చుట్టుపక్కల పరిస్థితులు భయంకరమైన వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి,
రెండవ రాకడకు సూచనలు అన్నీ కూడా చూపించడం మాత్రమే కాదు, ఎత్తబడేటువంటి సంఘములో మనం ఉన్నాం. ఏ క్షణములైనా ఏ దినమైనా మనం ఎత్తబడిపోవచ్చు అనేటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉంటుండగా మనం అందరం కూడా దేవుని మహిమార్థమే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఎదురు చూద్దాం. ఆయన కొరకు కనిపెడదాం. ఆయన నా మహిమార్థమే ప్రభా నువ్వు రాబోతుండగా ఈ సూచనలన్నీ ఏదైనా మాట్లాడిన మాటలన్నీ కూడా అంత్యక్రీస్తు గురించి మాట్లాడు, ఆయన జరగబోతున్న సంఘటనలు, జరుగుతున్నటువంటి సంఘటనలు, ఈ యొక్క విపత్తులు, ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి ఈ స్థితులు, ఇవన్నిటిని బట్టి ప్రభా నువ్వు త్వరలోనే కనబడబోతున్నావు కనుక, రాబోతున్నావు కనుక మమ్మల్ని సిద్ధపరచుకో అని చెప్పి ప్రార్థన చేసుకుని నాతో పాటు కలిసి ఏకీభించి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ద్వారా మీరు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు, మీ బంధుమిత్రులు, మీ పూర్వీకులు, మీకు ఇంకా రాబోతున్నటువంటి బంధుమిత్ర సపరివారాలు సమస్తం కూడా రక్షించబడబోతున్నారు. నాతో పాటు ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నేను పాపిని ఒప్పుకుంటున్నాను. నా పాపం వలన, నేను చేసిన అతిక్రమం వలన మీరు ఈ లోకంలోనికి వచ్చి నా కొరకు శ్రమపడి 33.5 సంవత్సరాలు జీవించి సిలువకు అప్పగించబడి మరణించారని నమ్ముచున్నారు. మరణించిన మీరు, నా కొరకు, నా పాపాల కొరకు మరణించిన మీరు 3వ దినాన తిరిగి లేచారని నమ్ముచున్నారు. తిరిగి లేచిన మీరు 40 దినాలు భూమి మీద సంచరించారని నమ్ముచున్నారు. 40 దినాల పరలోకమునకు ఆరోహణమై 50వ దినమున పరిశుద్ధాత్మను పంపారని నమ్ముచున్నాను. మృతుల పునరుద్ధానం నమ్ముచున్నాను. పరిశుద్ధ బాప్తిజం నమ్ముచున్నాను. పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పరలోక ప్రాప్తాన్ని నమ్ముచున్నాను. రాకడను నమ్ముచున్నాను. రెండవ రాకడను నమ్ముచున్నాను. ఎత్తబడేటువంటి సంఘమును నమ్ముచున్నాను. ప్రభా, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. మీ యొక్క కుమార్తెగా, మీ కుమారుడిగా స్వీకరించండి. మీ రాజ్య వారసును చేయండి. ఈ ప్రార్థనను అంగీకరించేందుకు మీకు స్తుతిస్తూ, నీతిమంతునిగా చేసినందుకు మీకు స్తోత్రిస్తూ, యేసు నామములో ప్రార్థించి పొందుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన చేసిన మీరందరూ రక్షించబడినట్టే మీ కుటుంబాలను కూడా దేవుడు రక్షించేస్తారు. యువర్ సాల్వేషన్ ఇస్ కంటేజియస్. మీ యొక్క రక్షణ మరి నిశ్చయంగా ఈ రోగాలు అంటుకుపోవడం మాత్రమే కాదు, రక్షణ కూడా అంటుకుపోతుంది కనుక నిశ్చయంగా మీ కుటుంబీకులందరినీ దేవుడు రక్షించబోతున్నాడు. వారందరినీ రక్షణ తీసుకురాబోతుండగా మనం ఆఖరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో దేవుని సందులో చూద్దాం. దేవుని సందులో ఇది దేవుడు మనతో మాట్లాడిన రీతిగా అంచె దినాలు మనం ఉన్నాం, ఆఖరి దినాలు మనం ఉన్నాము, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాము. కాబట్టి మనము ఈ అంచె దినాల్లో దేవుడు మనతో చెప్పినటువంటి ప్రతి మాటను మనము చేయాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇటలీలోని 93 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఆయన కోవిడ్-19 చేత బాధించబడి 93 సంవత్సరాల వ్యక్తి ఆ యొక్క విడుదల పొంది, కోవిడ్-19 నుంచి విడుదల పొంది హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హాస్పిటల్ వారు అన్నారు కదా, మీకు ఇన్సూరెన్స్ వల్ల అన్నీ కవర్ అయింది, కానీ మీకు ఆ వెంటిలేటర్ని పెట్టామండి, ఆ వెంటిలేటర్ ఒక దినం పెట్టాము, దాని ఖర్చు 5,000 పౌండ్లు, 5,000 యూరోలు. ఆ 5,000 యూరోలు మీరు దయచేసి కట్టి వెళ్ళండి అని చెప్పి అన్నారు. అన్న వెంటనే ఆ వ్యక్తి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ ఉన్నాడు. హాస్పిటల్ కార్యవర్గం వారు అనుకున్నారు డబ్బులు లేకుండా ఏడుస్తున్నాడేమో అని చెప్పి వారు అనుకున్నారు. ఫోన్లేండి, ఒక ఇన్స్టాల్మెంట్లో మీరు ఇవ్వండి, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, దాని ప్రకారం మీకు బిల్లు పంపిస్తాం, మీరు ఎప్పుడు పే చేయగలరో అప్పుడు పే చేయండి అని చెప్పి వారిని ఓదారుస్తా ఆ యొక్క వృద్ధాప్యం 93 సంవత్సరాల యవనప్రాణ వ్యక్తి అంటున్నారు. అంటుంటే మరి ఆ యొక్క వ్యక్తి అన్నాడు కదా, నాకు మీరు కట్టలేనని చెప్పి నేను ఏడవట్లేదు, 93 సంవత్సరాలు ప్రతి దినము ఒక్క నిమిషానికి 12 నుంచి 25 సార్లు ఊపిరి సలుపుకుంటా ఉన్నాను నేను. 93 సంవత్సరాలు ఊపిరి ఇచ్చినటువంటి దేవుడు నాకు ఒక్క పైసా ఛార్జ్ చేయలేదు. ఒక్క దినము నాకు వెంటిలేటర్ పెట్టి మీరు 5,000 యూరోలు మీరు ఛార్జ్ చేశారు కదా, నేను దేవునికి ఎంత రుణపడి ఉన్నాను. 93 సంవత్సరాలు
ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని నిమిషాల్లో, ఒక్కొక్క నిమిషానికి కనీసము 12 ఊపిరి సలిపితే కనుక ఎన్ని వేల లక్షల పౌండ్ల, బిలియన్ల పౌండ్లు ఆయనకి నేను వెలపడి ఉన్నానని చెప్పి ఆ ఊపిరి ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆయన కొనియాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడారా, ఈ ఊపిరి శాశ్వతమైనటువంటి కాదు, అశాశ్వతమైనటువంటి దేవుడు. శాశ్వతమైనటువంటి దేవుడు అశాశ్వతమైనటువంటి ఊపిరిని మనకిచ్చాడు. ఈ ఊపిరి సలుపుతున్నామంటే దేవుడే కారణం. దేవుడి నీలో ఊపిరిని పోస్తున్నాడు. ఊపిరిని ఆపేటువంటి కరోనా రాకుండా నేను కాపాడినటువంటి, నీకు ఊపిరిచ్చినటువంటి దేవుడే. ఈ భూమి మీద ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వేరొక పేరేంటి తెలుసా? ఊపిరి అని చెప్పన్నాడు. అలనాడు ఆదాము యొక్క నాసికారంధ్రంలోనికి జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ దిన మనము ఎత్తబడేటువంటి సంఘములో, అంచె దినములో ఉన్నాము. ఈ ఊపిరిచ్చినటువంటి దేవుని కొరకు ఈ ఊపిరిని సలపడం మాత్రమే కాదు, ఈ దేహాన్ని, ఈ తనువుని, ఈ అణువణువుని ఆయనకు అప్పచెప్పి ఆయన నామ మహిమాత్మే, ఆయన కొరకు మన జీవితాన్ని ప్రతిష్ఠించి ఆయన సందులో ఆయన రాకడ కొరకు, ఎత్తబడేటువంటి సంఘం కొరకు ఎదురు చూచులాగిన పరిశుద్ధాత్మ సహాయం కోసం అర్జించుతాం. ఇప్పుడే ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే దేవుడు ఒక చర్మ సంబంధమైన వ్యాధిని ఇప్పుడే దేవుడు నయం చేస్తున్నాడు. ఒక అలర్జిక్గా చర్మ సంబంధమైన వ్యాధిని దేవుడు ఇప్పుడే తీసేస్తున్నాడు. మోకాళ్ళ మీద ఉన్నటువంటి ఆ విపరీతమైన నొప్పికరమైన వేదనకరమైనటువంటి స్థితిని దేవుడు ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. కుమ్మక్కురబెట్టడం. ఒక గాయం ఏర్పడింది. ఆ గాయము చాలా దినముల నుంచి మాయట్లేదు, ఆ గాయం పూడ్చుకోవట్లేదు. ఇప్పుడే ఆ గాయాన్ని దేవుడు సంపూర్ణ స్వస్థరిస్తున్నాడు. కొమ్మక్కురబెడుతుండబో శాండరబతలబో శిదరబడతడబో రొబ్బని కరియాంతరబతలబో విడుదల దేవుడు కలిగిస్తున్నాడు. కరోనా వ్యాధి బాధ, రుగ్మత, రోగం ఉన్నటువంటి వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ వ్యక్తిని ఇప్పుడే దేవుడు విడిపిస్తా ఉన్నాడు. కొమ్మక్కురబెడుతుండబో శాండరబతలు. కొన్ని దారులను దేవుడు మూసేస్తున్నాడు, కొన్ని మార్గాలను దేవుడు మూసేస్తున్నాడు. దానికి కలిగిన కారణము దేవుడు మీ కొరకు ఒక మార్గాన్ని సరళము చేయబోతున్నాడు. అది మూసుకుపోయింది కదా, ఇంకా అయిపోయింది, మా బతికింతే, మా జీవితం ఇంతేనా, మేము ఇంతేనా అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఒక నూతనమైన ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నూతనమైన మార్గాన్ని దేవుడు సరళం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు మృతి చెందినప్పుడు ఆయన యొక్క సమాధి మీద ఎలాగైతే మరి 1.3 టన్స్ ఆ యొక్క బరువు ఉన్నటువంటి ఆ యొక్క బండ వేయబడిందో, ఆ బండ ఆయన మృతి గెలిచి లేచిన వెంటనే ఎలాగున తీయబడిందో, దూతల సహాయం చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బలమైన పునరుద్ధాన శక్తి చేత మరి ఆ బండ ఎలాగైతే తొలగించబడిందో, అటు రీతిగా అనేకమైనటువంటి బండలు మీరు మృతకరమైన స్థితిలో ఏదైతే అడ్డులుగా ఉండి చాలా సంవత్సరాలుగా, చాలా దినాలుగా మీ మీద ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా ఉన్నటువంటి బండలను దేవుడు ఇప్పుడే తొలగించి వేస్తున్నాడు. ఆమెన్ 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 అని చెప్తూ ఒకటి కొడదాం. ఆమెన్ కొడదాం. దేవుడు తీసేస్తున్నాడు, బండలు తీసేస్తున్నాడు, ఆ బండను తీసేస్తున్నాడు, ఆ కొండను, ఆ అడ్డును దేవుడు తీసేస్తున్నాడు. దేవుడు తీసేస్తున్నాడు. రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. వి స్టాండ్ అగైన్స్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అబ్స్టకల్స్. వి బ్రేక్ ఇట్ ఇన్ జీసస్. దేవుడు ఆ జలాల్ని పారనిస్తున్నాడు, జీవజల నదుల్ని పారనిస్తున్నాడు. మీ నాలుక నుంచి ఇక మీదటి కొంతమందికి నాలుకలు ఉన్నాయి. ఆ నాలుకలోంచి దేవుడు బలమైనటువంటి ప్రవచనాత్మకమైన మాటలను ఉపకజేయబోతున్నాడు. కొమ్మకొరబడతడబో శిదరబడతడబో రబ్బుని కరియంత రాబ్బాల మాషి కొరబో శంతరబడతాడు. ఇప్పుడే రిసీవ్ ఇట్ రైట్ నౌ. మీలో అనేక మంది దేవుడు ఇంతకు మునిపే ఆ యొక్క ఎత్తబడేటువంటి సంగమను, రెండవ రాకడకు జరగబోయే విషయాల గురించినటువంటి దర్శనాలను, కళలను మీకు ఇచ్చాడు. వాటిని ఈ దినం నుంచి నిర్దిష్టంగా, ఖచ్చితంగా, స్పష్టంగా మీ మీదకి తీసుకుని వచ్చి మీరు దాన్ని కనబోతున్నారు. కొంతమంది ఇంకా బాప్తిజం పొందిన వారికి దేవుడు అనేకమైన కళలను ఇది నుంచి ఇవ్వబోతున్నాడు. ఈ దినం నుంచి మీరు ఆ బాప్తిజం విషయంలో కళలు, రక్షణ విషయంలో కళలు, ఎత్తబడేటువంటి సంఘం విషయంలో కళలను మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు రక్షించబోతున్నాడు. చిన్నపిల్లల్లో బలమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు. వారిని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య లక్షణం దేవుడు ఇప్పుడే విడిపించేస్తున్నాడు. కొమ్మకొరబడతలబో శందరబతలబో రబ్బని కరియాంతరబతలబో. వారు దేవుని సందులో పరిశుద్ధాత్మక బలమైన శక్తిని పొందుకోబోతున్నారు. దేవుని నా మహిమాత్మే వారిని పట్టి పీడిస్తున్నటువంటి ఏదైతే ఆ యొక్క మరి స్క్రీన్ టైం అంతటి కూడా దేవుడు విడిపించి దేవుని యొక్క బలమైనటువంటి విజన్ టైంని దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. కొమ్మకొరబడతలబో శిదరబతలబో రొడబడతలబో రబ్బని కరియాందరా బా దా లా మాషి కొరబో శందరబతలబో. ఒక ఆహారము మీకు వస్తూ ఉండేది,
ఒక సరఫరా మీకు వస్తూ ఉండేది, అది ఆగిపోయింది. కానీ మీరు అనుకుంటున్నారు ఆగిపోయిందా అయ్యో అని చెప్పి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు మీకు సెలవిస్తూ ఉన్నాడు, మీకు జీవాహారమైన దేవుడు, జీవప్రదాతైన దేవుడు సమస్తమును సకాలంలో సమకూర్చబోతున్నాడు. కొమ్మొక్కూరబడుతుడబో శాందరబదలబో రబ్బని కరియాంతరబదలబో. నడుము కింద ఉన్నటువంటి భాగములో ఒకలాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగుతుందిగా. ఇప్పుడే విమోచన చేత రక్తస్రావ స్థితిలో ఉన్నటువంటి ఇబ్బంది నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. దానిలో ఉన్నటువంటి ఇమోషనల్ ఇష్యూస్ని దేవుడు తొలగించేస్తున్నాడు. కొమ్మొక్కరబడుతుడబో శాందరబదలబో రబ్బని కరియాంతరబదలబో విడుదల దేవుడు సెలవిస్తున్నాడు. కోమరబడుతుడబో శీతరబదలబో రబ్బని కరియాంత రాకమ్మ కూలబా శీదరబడుతుడబో శీదరబడతలబో రాకమ్మ శీదరబడతడు. తుటిలో ప్రమాదము తప్పింది. తుటిలో ఆ యొక్క విడుదల మీకు ఇచ్చాడు. మీరు ఆ యొక్క ప్రమాదపు వలయంలోని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బయటకు వచ్చిన వారి ఇద్దరిని దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు మీ మీద ప్రత్యేకమైన కరుణ కటాక్షాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. నిశ్చయించుకుని దేవుడు నా మహిమను ప్రార్థించుకొని మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, భార్య, భర్త, బిడ్డల వారి రక్షణ కొరకు, వారి సంపూర్ణ రక్షణ రావాలని చెప్పి విశేషంగా ప్రార్థన చేసుకుని దేవుని సందులో కనిపెడదాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో అంచె దినాలు మేము ఉన్నాం ప్రభా, ఆఖరి దినాలు మేము ఉన్నాం ప్రభా. రాకడ కొరకు ఎత్తబడేటువంటి సంఘములో మేము ఉండులాగున ఇప్పుడే మీ సందులో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే నాయన ప్రభా మీ నామ మహిమార్థమే యేసే రక్షకుడిని స్వీకరించాడో, సంపూర్ణ రక్షణ జ్ఞానానికి వచ్చారో ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ కుటుంబీకులు రక్షించబడతారన్నారు కనుక నాడు నోవాహుని ఎలాగనైతే వారి కుటుంబాన్ని రక్షించారో, అబ్రహామును వారి వంశాలందరినీ ఎలాగనైతే రక్షించారో ప్రభా, ఇటు రీతిగా నాయన మీ సందులో ఏకీపించిన ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. మీ నామ మహిమార్థమే నాయన మీ సందులో సాక్షులుగా, సాధనులుగా, రాయబారులుగా వారిని వాడుకున్నామని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభు. మీ కృపా కాపుదల భద్రతను అనుగ్రహించి ఈ దినమున నాయన ఏకీపించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి అద్భుతాలతో, ఆశ్చర్యాలతో, మహత్కాలతో, సూచికలతో నింపి నడిపించి ఇదిగో మీ రాకడ కొరకు మేము ఎత్తబడుతుండగా ఎంతమంది అయితే ఏ ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలు యేసు నామములో జరిగిపోతుంది గాక. ఎత్తబడేటువంటి సంఘం ముందే ఇదిగో కనని గర్భమా కనమని ఆజ్ఞాపిస్తున్నాము, జరగని కార్యమా జరగమని ఆజ్ఞాపిస్తున్నాము, కాని పెళ్లి కమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. ఇదిగో జరగనటువంటి ఆ యొక్క మరి కార్యాభివృద్ధి యేసు నామములో జరిగిపోదు గాక. రాని ఉద్యోగాన్ని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము, రాని వ్యాపారాన్ని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము, లేని పనిని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము, లేని వేసాలు, ఉద్యోగాలు, పనులను యేసు నామములో కమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఏ ఏ విషయాల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఎదురు చూస్తా ఉన్నారు ప్రభా, మీరు రాకడ కన్నా ముందు, ఎత్తబడిన సంఘం ముందు యేసు నామములో జరిగిపోదునుగా. అద్భుతాలు రుతుపరిచి మార్గములు సరళ చేసి కృప చొప్పున ప్రతి ఒక్కరిని దీవించి ఆస్తించి ఈ దినదివి నీవుని నడిపించడం తోడేందండి. తోడకు మేము ప్రార్థించిన ప్రార్థనలు విన్నవించిన విన్నాకం నేర్చుకుని మీరు ఆలకించి నాయన ప్రభా మీరు ఆకలి కొరకే మేము మాట్లాడాము. వినాయక ప్రభా ఈ కాలంలో సమయంలో నాయన ప్రభా తండ్రి స్వాములు ఉన్న ఏ కాలంలో ఏ సమయంలో నాయన ప్రభా ఏ యొక్క సమస్యలో నాయన మీరు వస్తారో మరి నిశ్చయంగా మీరు నిశ్చయంగా మాకు తెలియజేసినటువంటి దేవుడు కనుక మీ దాసులకు, మీ ప్రవక్తలకి మీరు చెప్పకుండా ఏ కార్యాన్ని చేయరు కనుక ఇది మీరు మాట్లాడిన వర్తమానం ద్వారా మీ బిడ్డలు తెలుసుకొని మీ త్వరలో రాబోతున్న మా తరములోనే ఎత్తబడిన సంఘంలో మేము ఉండబోతున్నట్టుగా మీ నా మహిమ వారి జీవితాలు నాయన ప్రభా ప్రాధాన్యతను సంతరించుకొని నాయన తండ్రి ప్రభా ఇంపార్టెంట్ అర్జెంట్ కాదు, అర్జెంటే ఇంపార్టెంట్ అని తెలుసుకొని మీ నా మహిమాతం మీ కొరకు సిద్ధపడేటువంటి బలమైన భాగ్యం గ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దివ్యదేవుడు వారి మీద విడుదల చేస్తూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పునీత నామములో ప్రార్థించి పొందుకున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.